చైతన్యమయీ సత్యమయీ పరమే. ఇవాళ విశ్వరూపాన్ని గురించి చెప్పుకుందాం. విశ్వరూపం అనగానే మనకి చాలా పరిచయమైనటువంటి శ్లోకాలన్నీ గుర్తొస్తాయి. ఇది గొప్ప కవితాశక్తి కలిగింది. ఆ శ్లోకాలు చదువుతుంటే ఒక ఆనంద పారవశ్యం కలుగుతుంది. విశ్వరూపం, విశ్వరూప యోగం ఆ పేరుకు తగ్గట్టుగానే విశ్వమంతా దైవానిదైనటువంటి రూపం. దైవమే విశ్వంగా వచ్చినటువంటి రూపం, విశ్వమే దైవమైనటువంటిది విశ్వరూపం. ఇందులో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఈ ప్రపంచాన్ని గురించినటువంటి ప్రశ్న. విశ్వరూపం ఈ ప్రపంచానికి సంబంధించని మరొక దివ్య విశ్వాన్ని గురించి చెప్పటంలా. విశ్వరూప యోగంలో పరమాత్మ ఈ ప్రపంచమే నేనుగా ఉన్నాను, నాదే ఈ ప్రపంచం, ఈ విశ్వం యొక్క అద్భుతాలన్నీ కూడా నాలో చూడమని చెప్తున్నాడు. అందుచేత మనం నివసిస్తున్నటువంటి ప్రపంచంలో మానవ నేత్రానికి కనపడనటువంటి ఆధ్యాత్మిక అద్భుతాలు విశ్వరూప యోగంలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ విశ్వాన్ని గురించి అడుగుతున్నాడు అర్జునుడు, మరొక దివ్య విశ్వాన్ని గురించి కాదు. విశ్వరూపం ఈ అధ్యాయాన్ని గురించి శ్రీ అరవిందులు మాట్లాడుతూ, ఇది అత్యంత శక్తివంతమైన కవితా శక్తితో కూడి ఉంది. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తికి సంబంధించి కవితా రూపంలో ఒక తత్వదర్శనం ఇది అన్నారు. కవితా రూపంలో వ్యక్తపరిచినటువంటి తత్వదర్శనానికి ప్రతీక అని శ్రీ అరవిందులు విశ్వరూప యోగాన్ని గురించి ఆయన వ్యాఖ్యానం చేశారు. విశ్వరూపంలో శ్రీ అరవిందులు చేసినటువంటి వ్యాఖ్య చాలా ఉదాత్తంగా, వాస్తవికంగా ఉంటుంది. ఆ శ్లోకాలలోనే చాలా కొంత తేలికగానే మనకి అర్థమవుతూ ఉంటుంది భగవానుడు ఏం చెప్తున్నాడు అన్నది. క్రీస్తు పూర్వం 300 నుంచి 200 సంవత్సరంలో గీతలో విశ్వరూపం అనేటువంటి యోగం, ఈ అధ్యాయం చేర్చారు అన్న అభిప్రాయం ఒకటి ఉంది. ఇది కృష్ణుడు చెప్పింది కాదు, ఇది చేర్చారు క్రీస్తు పూర్వం 300 నుంచి 200 సంవత్సరంలో అని. కానీ ఇది వాస్తవం కాదని శ్రీ రాధాకృష్ణ పండితుడు కూడా ఆయన తన గీతా వ్యాఖ్యానంలో వారు కూడా చెప్పారు. శ్రీ అరవిందులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయనది కూడా ఇదే అభిప్రాయం. గీత అంతా కూడా పరమాత్మ చేసినటువంటి ఒకే ఉపదేశం. ఆ తర్వాత ఈ విశ్వరూప ప్రాముఖ్యతని గురించి చెప్పుకునే ముందర మొదటగా శ్రీ అర్జునుడు ఏం అడుగుతున్నాడో మనం చూద్దాం. నిజానికి అన్ని శ్లోకాలు మనం చెప్పుకుందాం అనిపిస్తుంది, కానీ మనకున్నటువంటి ఒక గంట సమయంలో ఇది సాధ్యం కాదు గనక అక్కడక్కడ ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ ప్రధానంగా విశ్వరూపం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఏం చెప్పదలుచుకున్నాడు పరమాత్మ అనేది మనం చెప్పుకుందాం. అర్జునుడు అడుగుతున్నాడు, మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. పరమాత్మని ఉద్దేశించి, కృష్ణ, నన్ను అనుగ్రహించటం కోసం నువ్వు ఒక గొప్ప ఆధ్యాత్మం అనేటువంటి రహస్యాన్ని నాకు చెప్పావు, ఆధ్యాత్మ రహస్యాన్ని చెప్పావు, ఆ రహస్యం నా మోహాన్ని తొలగించింది అని. అధ్యాత్మ రహస్యం అంటే ఆధ్యాత్మికత అనగానే మనం కొన్ని వేల ఏళ్లుగా వింటున్నటువంటి ఆత్మకి సంబంధించినది మాత్రమే అని వెంటనే మనకి అనిపిస్తుంది.
ఎందుకంటే ప్రపంచం అనాత్మని, ఆత్మ అనేది వేరే ఉందని మనం వింటూ వస్తున్నాం గనక ఆధ్యాత్మికత అంటే ఆత్మకి సంబంధించినది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ అది కాదు. కృష్ణుడు ఒక ఆత్మజ్ఞానాన్ని మాత్రమే చెప్పలా. ఆయన చెప్తున్నటువంటిదంతా కూడా ఈ విశ్వాన్ని గురించి, ఈ విశ్వంలో తనని ఎలా చూడాలో ఇదంతా కూడా చెప్తున్నాడు ఆయన. ఆయన ఏ రహస్యాన్ని చెప్పాడని అర్జునుడు అంటున్నాడంటే, ఒక మాటలో చెప్పుకోవాలంటే యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి అని చెప్పాడే కృష్ణుడు. సర్వంలో నన్ను చూడమని, నాలో సర్వము ఉన్నదని. ఈ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం, ఇది సమగ్రమైనటువంటి జ్ఞానం. అందుకని సర్వం దైవానిదే, సర్వ వస్తువులలో దైవమే నివసిస్తున్నాడు. అయితే ప్రతి పరిమిత రూపంలోనూ కూడా ఆయన ఉన్నాడు. ప్రతి రూపం చాలా పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉంది. ఆ పరిమిత రూపంలో కూడా అత్యంత పరిమితమైనటువంటి జ్ఞానంతో ఆయన వెల్లడవుతున్నాడు. ఇది ఆయన వెల్లడించినటువంటి రహస్యం. ఈ రహస్యాన్ని గురించి అర్జునుడు మాట్లాడుతూ ఇది ఆధ్యాత్మిక సంజ్ఞం అని చెప్పి ఆయన అన్నాడు. ఇది గొప్ప రహస్యం, ఈ రహస్యం నాకు తెలిసింది, దీనివల్ల నేను నా మోహాన్ని తొలగించుకున్నాను అని, సర్వంలో నువ్వు ఉన్నావు, సర్వంలో నువ్వే వెల్లడవుతున్నావు అనేది ఆయనకి అర్థమైంది అని చెప్పాడు. ఈ ప్రశ్న అయిన తర్వాత అర్జునుడు మరొక విషయాన్ని వ్యక్తం చేశాడు. అదేమిటంటే, పరమేశ్వర, నువ్వు ఇంతవరకు చెప్పింది నేను అంగీకరించాను, నాకు అర్థమైంది, ఇది సరియే. అయితే నువ్వు చెప్పినట్లుగా నీ స్వరూపాన్ని నేను చూడాలి అని చెప్పి అనుకుంటున్నాను అన్నాడు ఆయన. నీ విశ్వరూపాన్ని, విశ్వమే నువ్వుగా ఉన్నావు కదా, నువ్వుగా ఉన్నటువంటి ఈ రూపాన్ని, నువ్వెవరో ఇదంతా కూడా నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి అర్జునుడు అడిగాడు. అడిగి నేను చూడగలను అని నువ్వు అనుకునేటట్లయితే, యోగేశ్వర తతో మేత్వం దర్శయాత్మానమవ్యయం మన్యసేయది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో. అంటే నేను ముందు రెండో లైన్ చెప్పి తర్వాత మొదటి లైన్ చెప్పాను, మొదటి పంక్తి చెప్పాను, ఇది చెప్పాను, మొదటి పాదం. అందుకని నేను చూడగలను అనుకుంటే తప్పనిసరిగా ఈ రూపాన్ని నాకు చూపించమని చెప్పి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ శ్రీ అరవిందులు కొన్ని వివరణలు మనకి ఇచ్చారు ఆయన. అది ఏమిటంటే, అర్జునుడి సందేహం ఏమిటి అసలు, ఏ దైవాన్ని అతను చూడాలి అని చెప్పి అనుకుంటున్నాడు అంటే, సర్వంలో రహస్యంగా ఉంటూ ప్రకృతిని ముందు పెట్టి సర్వచరాచర విశ్వంలో ఆయన రహస్యంగా ఉంటున్నాడే, ఆ దైవం ఎవరో నేను చూడాలనుకుంటున్నాను. ఆయన మన ప్రాకృతమైనటువంటి నేత్రానికి ఆయన కనపడ్డుగా మనము రూపాన్ని చూస్తాం, వస్తువుని మాత్రమే చూస్తాం. దాని వెనక వెల్లడవుతున్నటువంటి భగవత్ చైతన్యాన్ని మనం చూడలేం. ఆయన ఉన్నాడు అనేది మన బాహ్య దృష్టికి తెలియదు. అందుకని అర్జునుడు ఇప్పుడు ఏం చూడాలనుకుంటున్నాడు అంటే, విశ్వంలో ప్రవర్తిస్తున్నటువంటి సర్వశక్తి, సర్వకర్మ ఎవరి నుంచి వస్తున్నాయి, ఆ దైవాన్ని నేను చూడాలి. ఇంతవరకు పరమాత్మ చెప్పాడే యథార్థమైనటువంటి తన రూపాన్ని గురించి, తన జ్ఞానాన్ని గురించి, ఆయన ఎలా వెల్లడవుతున్నాడో దీని మీద ఆధారపడి ఈ ప్రశ్నలు అర్జునుడు వేస్తున్నాడు. సర్వశక్తి, సర్వకర్మ ఏ దైవం నుంచి వస్తున్నాయో ఆ దైవాన్ని నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. అలాగే విశ్వంలో దైవం రూపాలనేటువంటి ముసుగులు ధరించి కనబడుతున్నాడు. మనందరం కూడా రూపాలం, చరాచర జీవులన్నీ కూడా ఉన్నాయి. ఈ జీవులన్నీ కూడా అసలైనటువంటి పరమ జ్ఞానంతో ఉన్న పరమాత్మకి ఇవి ముసుగులు. ఎందుకని? ఆయన తన స్వస్వరూపంతో ఈ రూపాల ద్వారా వెల్లడి కావటంలా తన పరమమైన జ్ఞానాన్నంతటినీ వెనకపట్టి చాలా అల్పమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే ముందుకి వ్యక్తీకరిస్తూ
ప్రకృతికి ప్రభువుగా ప్రకృతికి పని అప్పచెప్పి ఆయన వెనకాల ఉన్నాడు. అందుకని మనందరం కూడా ఆయనకి ముసుగులం. ఆ ముసుగు తొలగిస్తే ఆయన కనపడతాడు. ఆ ముసుగు తొలగించడం అనేది వెనకటి అధ్యాయాలలో ఆ సాధనా క్రమం అంతా కూడా భగవానుడు చెప్పాడు కదా. ఆ క్రమం అంతా కూడా పాటించినట్లయితే నిష్కామ కర్మ నుంచి మొదలుపెట్టి ఫలితాన్ని మనం ఆశించకుండా పరమేశ్వరుడికి మన కర్మనంతటిని పరమమైన ప్రేమతో భక్తితో సమర్పణ చేస్తూ ఇలా ఆయన ఎవరో, ఆయన జ్ఞానం, ఆయన కేవలం ఏకం కాదు అనేకంగా కూడా ఉన్నాడు, ఏకంగా కూడా ఉన్నాడు అనేటువంటి జ్ఞానంతో ఇలాంటి సాధనతో మనం అంతర్ముఖులమైనప్పుడు అప్పుడు ఆ ముసుగులన్నీ కూడా తొలగిపోయి మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం చూడగలుగుతాం. సర్వజీవులలో ఉన్నటువంటి పరమాత్మతో కూడా ఏకం కాగలుగుతాం. అందుకని ఈ దైవానికి ఈ రూపాలన్నీ ముసుగులు కనుక ఈ ముసుగులు వేసుకుని ప్రపంచంలో సర్వాన్ని నడుపుతున్నటువంటి దైవాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పాడు. మరొకటి చెప్పాడు అర్జునుడు, ఈ దైవం తన విభూతిని శక్తిని వెల్లడిస్తున్నాడే, ఆ కర్మేశ్వరుణ్ణి నేను చూడాలనుకుంటున్నాను. కర్మకి ఈశ్వరుడైనటువంటి వాడు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి సర్వకర్మలకి కూడా ఈశ్వరుడైనటువంటి వాడు, ఆ దైవాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను అన్నాడు. అంటే కర్మ అనేది దైవం నడుపుతున్నాడనేటువంటి సత్యం బోధపడింది అర్జునుడికి. అలాగే జ్ఞానానికి భక్తికి ఈశ్వరుడైన వాడెవడో ఆ పరిపూర్ణమైనటువంటి దైవాన్ని నేను చూడగలుగుతున్నాను. ఈ ప్రశ్నలన్నింటినీ శ్రద్ధగా మనం గమనించినట్లయితే ఒక పరిపూర్ణమైనటువంటి దైవ స్వరూపం ఏమిటో, విశ్వంలో వ్యాపించినటువంటి ఆ దైవం ఎలా ఉంటాడో, విశ్వం ఆయనలో ఎలా ఉందో ఈ రహస్యం అంతా కూడా చూడాలని అర్జునుడు అనుకుంటున్నాడు. సర్వ ప్రకృతికి ప్రభు అయినటువంటి వాడిని నేను చూడాలి అనుకుంటున్నాను. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులందరికీ ప్రభువైన వాడెవడో ఆ దైవాన్ని చూడాలి. ప్రకృతికి ప్రభు ఆయనే. ఆయన ఆజ్ఞ ప్రకారమే ప్రకృతి ప్రపంచంలో అన్ని పనులు కూడా అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుగా తీసుకువెళ్లేందుకు వీలుగా ఆమె కర్మలు చేపడుతూ అజ్ఞానంలో పరిణామంలో మనందరినీ కూడా తీసుకువెడుతున్నది. కానీ ఆ కర్మ చేయటానికి అనుమతి ఇచ్చినవాడు, ఆదేశించినవాడు దైవం కనుక ప్రకృతికి ప్రభు ఆయన. అలాగే సర్వజీవులలో ఉన్నటువంటి పరమాత్మ కూడా ఆయనని కూడా నేను చూడాలి. అంటే ఇవన్నీ కలిపి మనం ఒక్కసారిగా తెలుసుకోగలగాలన్నమాట. ప్రకృతికి ప్రభువైన వాడు, సర్వజీవులలో కూడా ప్రభువైనటువంటి వాడిని నేను చూడాలి, ఆ దైవాన్ని చూడాలి. ఈ దైవంలో అవ్యక్తము వ్యక్తము రెండూ కూడా ఒకే సమయంలో ఒకేసారిగా కనపడతాయి అని చెప్పావు కదా, ఆ ప్రభువుని నేను చూడాలి. ఈ దర్శనం ఒక మహనీయమైనటువంటి సర్వ సమగ్ర దర్శనం. ఇది అవ్యక్తము వ్యక్తము. వ్యక్తం అంటే వెల్లడి కావడం, కనపడటం. ప్రపంచంలో సర్వజీవుల ద్వారా ఆయన వ్యక్తమవుతున్నాడు కనుక ఆయన వ్యక్తమవుతున్నాడు అని చెప్తాం. మరి వ్యక్తమయ్యేటువంటి దైవమే సమగ్రమైన సంపూర్ణమైన పరమేశ్వరుడా? కాదు. ఈ వ్యక్తమయ్యేటువంటి స్థితి కంటే కూడా మించినటువంటి స్థితి, ఇంకా వెల్లడి కానటువంటి అత్యున్నతమైన జ్ఞానస్థితి ఒకటి ఉంది. అది అవ్యక్తం. ఇంకా అది వెల్లడి కావాలి ప్రపంచంలో ఇంకా అది మేనిఫెస్ట్ కాలా, అభివ్యక్తం కాలా. వెల్లడి అవ్వడం అంటే అభివ్యక్తం కావడం. అందుకని ప్రపంచంలో అవడం అయిన దైవము, అభివ్యక్తం కాకుండా ఇంకా అభివ్యక్తం కావలసి ఉన్నటువంటి దైవము, ఈ రెండూ కూడా ఒకే చోట కనపడేటువంటి రూపం విశ్వరూపం. ఆ విశ్వరూపంలో అవ్యక్తము వ్యక్తము రెండు ఒకేసారిగా ఒకే సమయంలో కనపడతాయి.
మామూలుగా మన అనుభవంలో అలా చూడలేం, వ్యక్తమైన దాన్నే మనం చూడగలం. వ్యక్తం కాకుండా ఇంకా ప్రపంచంలోకి రావలసి ఉన్నది అంటే అది మన మనసుకి ఇప్పుడే అర్థం కాదు. ఈ రెండూ కూడా కలిసి ఉన్నది ఒక మహనీయమైనటువంటి సర్వ సమగ్ర దర్శనం. ఈ రెండూ చూడగలిగితే ఈ సర్వ సమగ్ర దర్శనం కలిగిన దైవం నేను చూడాలి ఆ దైవాన్ని అని అడిగాడు. ఇలాగా ఇటువంటి సర్వ సమగ్ర దర్శనాన్ని నేను చూడాలి అని అటువంటి ఆలోచన అర్జునుడికే కలిగిందా అనంటే అర్జునుడికి కలిగింది ఈ బోధ వల్ల పరమాత్మ పురికొల్పాడు. ఈ అధ్యాయాలు ముందటి అధ్యాయాలలో పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి ఉపదేశం వల్ల ఈ ప్రశ్న అడిగేటట్లుగా భగవంతుడు అర్జునుడిని పురికొల్పాడు. మనం ఎటువైపుకి వెళ్ళాలో ఆ వైపుకి ఆయన మనం తీసుకువెడుతున్నాడు. మన అజ్ఞాన జీవితంలో మనం జంతువుల్ని పట్టుకోవాలి అని అంటే అడవిలో ఓ ఏనుగుని పట్టుకోవాలంటే గొయ్యి దవ్వి దాని మీద గడ్డి అంతా వేసి అది వచ్చే దారిలో అలా చేస్తే అది అందులో పడిపోతుంది. ట్రాప్ చేస్తాం, ఎక్కడైనా కార్నర్కి దోస్తాం దాన్ని, ఇంకెక్కడికి తప్పించుకోవడానికి వీలు లేకుండా. ఇది అజ్ఞానంలో మనం చేసే పని. జ్ఞానంలో దైవం ఏం చేస్తాడు? జ్ఞానం వైపుగా మనం తీసుకుపోతూ ఉంటాడు. అలా ఈ ప్రశ్నలు అర్జునుడిలో రేకెత్తడానికి పరమాత్మ పురికొల్పాడు, ప్రేరణ ఇచ్చాడు. ఎందుకు ఇట్లా పురికొల్పాడు ఆయన? ఏమిటి కారణం అంటే ఇప్పుడు ఈ ఉపదేశం తర్వాత అర్జునుడు తిరిగి ప్రపంచంలో పని చెయ్యాలి. ఇది మనకి బాగా ఈపాటికే మనసులో పూర్తిగా నాటుకుని పోయి ఉంటుంది. మనం ప్రపంచంలో నిర్వహించవలసింది కర్మని. అది జ్ఞానంతో భక్తితో కర్మ అనేది ఈ మూడు సంయోజనమైనటువంటి ఒక సమన్వయపూరితమైనటువంటి జ్ఞానం. అంటే కర్మ, భక్తి, జ్ఞానం ఈ మూడు సంయోజనం వలన మరొక ఉన్నతమైనటువంటి సమగ్రమైన జ్ఞానస్థితి ఒకటి కలుగుతుంది. ఆ జ్ఞానస్థితితో మనం కర్మలు చేస్తాం. ఇప్పుడు ఇట్లా అర్జునుడు తిరిగి తను యుద్ధం చేయవలసి ఉంటుంది. యుద్ధం అనే కర్మని అతను నిర్వహించాలి. ఇది నిర్వహించడానికి అతనికి సంశయము, సందేహాలు, తర్వాత ఏ రకమైనటువంటి కలవరము ఉండకూడదు. ప్రారంభంలో అతనికి ఆ కర్మ చేసేటప్పుడు ఎటువంటి సందేహాలు, కలవరాలు కలిగాయో అవన్నీ పోవాలంటే ఈ విశ్వరూప సందర్శనం అనేది అతనికి ఒక గొప్ప పునాది కావాలి. ఆ దర్శనం ఏమిటో, సర్వవ్యాపకమైనటువంటి ఆ దైవ దర్శనం ఏమిటో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలన్నిటినీ దైవమే అర్జునుడిలో కలిగేటట్లు ఉపదేశం ద్వారా ఆయన పురికొల్పాడు. ఎందుకు చేశాడు ఈ పని? ప్రపంచంలో వ్యక్తమవుతున్నటువంటి ఆత్మ చైతన్యం అనేది ఒకటి ఉందని ఇప్పుడేగా చెప్పుకున్నాం. దాన్నే దైవం అంటాం. ఆత్మ చైతన్యం స్వరూపం అని కూడా అనొచ్చు. చైతన్యవంతమైనటువంటి ఆత్మ విశ్వంలో కర్మకలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తోంది. ఈ ఆత్మ చైతన్య స్వరూపం ఇది ప్రపంచంలో కర్మలు నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రపంచ కర్మలలో ప్రతి జీవి కూడా నిర్వహించవలసినటువంటి ఒక భాగం ఉంటుంది. నేను నిర్వహించాల్సిన భాగం, ఇతరులు నిర్వహించాల్సిన భాగం, అలా ప్రతి జీవి కూడా ఈ ప్రపంచ కర్మలన్నిటిలో కూడా పాల్గొంటూ తను ఏమి భాగం, ఈ విశ్వకర్మలో తన భాగం ఏమిటో తెలుసుకుని ఆ రకంగా దైవానికి పూర్తి సమర్పణగా తన వంతు వచ్చినటువంటి కర్మను నిర్వహించాలి. ఇప్పుడు అర్జునుడు చేయవలసినటువంటి యుద్ధం అనేటువంటి ఈ భాగాన్ని ఆయన సంశయం లేకుండా, కలవరం లేకుండా పూర్తి జ్ఞానంతో నిర్వహించాలి అనంటే దైవాజ్ఞని ఆయన స్వీకరించాలి. ఆ దైవాజ్ఞని నెరవేర్చాలి అనంటే ఇదిగో ఈ ప్రశ్నలకి సమాధానం తప్పనిసరిగా అతనికి రావాలి. ఈ సమాధానం వస్తేనే ఇక పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో కర్మ చేయగలుగుతాడు. అందుకని అర్జునుడికి వచ్చినటువంటి ఈ లేవనెత్తినటువంటి ఈ దైవం ఎవరు అనేటువంటి ప్రశ్న ఈ విశ్వానికి సంబంధించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచానికి సంబంధించింది. మరొక విశ్వానికి, మన దగ్గర మనకి ఉన్నటువంటి 14 లోకాలలో వేరే ఏదో లోకాలకి కానీ
వేరే విశ్వానికి కానీ సంబంధించింది కాదు. ఇప్పుడు మనం అందరం జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో అతనికి కలిగినటువంటి సందేహాలు ఉన్నాయే, ఆ సందేహాలన్నిటినీ కూడా తీర్చడానికి ఈ విశ్వం అనేది ఎవరి రూపమో ఆయన తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. కనుక ఈ విశ్వానికి సంబంధించిన ప్రశ్న. ఆయనకు వచ్చినటువంటి సందేహం ఏమిటి? విశ్వం అంతా కూడా ఇంత హింసతో నిండిపోయిందే, హింస తప్ప మరొకటి ఏమీ లేదే, అందుకని ఇటువంటి క్రూరమైన ప్రపంచం నుంచి నేను సన్యసిస్తాను అని తన కర్మని వదిలిపెట్టేసి నేను సన్యసిస్తాను అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం నుంచి ఇప్పుడు అర్జునుణ్ణి పూర్తిగా పరమమైనటువంటి జ్ఞానం వైపుగా తీసుకువెళ్ళటానికి ఈ విశ్వం అంటే ఏమిటో ఆయనకి పూర్తిగా అర్థం కావాలి. దీన్ని నిర్వహించేటువంటి దైవం ఏమిటో ఆయన చూడాలి. కనుక దైవం విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తున్నాను అని చెప్పాడు. పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. చూడు, నాలో వసువులు ఉన్నారు, రుద్రులు ఉన్నారు, అందరూ ఉన్నటువంటి నా ఈ విశ్వరూపాన్ని నువ్వు చూడు. ఎప్పుడూ కూడా ఇదివరకు నువ్వు చూడలేదు అటువంటి అద్భుతాలన్నీ కూడా చూపిస్తాను. ఏమిటి అద్భుతాలు? ఈ ప్రకృతిలో ఉన్నటువంటివన్నీ ఆయనలో కనిపించడం అద్భుతం ఎట్లా అవుతుంది? ఎందుకంటే దైవంలో విశ్వమంతా ఉంది అనేది మామూలు నేత్రానికి మనకు తెలియదు. ఇదంతా కూడా మనం చూస్తే మనకు కూడా పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇప్పుడు అర్జునుడు చూసేది ఈ అద్భుతాన్ని చూస్తున్నాడు. ఇంతవరకు ఇదంతా కూడా ఏదో ఒక క్రూర శక్తి, మహాశక్తి ఏదో నడుపుతోంది భయంకరమైనటువంటి కర్మని అనేటువంటి అవగాహన లేమితో ఉన్నటువంటి అర్జునుడు ఇప్పుడు ఈ అద్భుతాన్ని చూడాలి. సర్వము పరమాత్మలో ఉన్నది అనే అద్భుతాన్ని. అందుకని ఇటువంటి అద్భుతాలన్నీ కూడా నువ్వు నాలో చూస్తావు అర్జున. ఇంతవరకు నువ్వు ఎప్పుడు చూడనివి, ఆశ్చర్యం కలిగించేవి చూస్తావు అని చెప్పి ఆయన అన్నాడు. అని మరొక మాట కూడా చెప్పాడు కృష్ణుడు. ఇహైకస్థం జగత్కృష్ణం పశ్చాద్యస చరాచరాం మమ దేహే గుడాకేశ యచ్చన్య ద్రష్టుమిచ్చసి అని. చరాచరాలతో కూడినటువంటి సమస్త విశ్వాన్ని కూడా నువ్వు నాలో చూస్తావు అర్జున అని గుడాకేశ అని సంబోధన చేశాడు. గుడాకేశ అనంటే ఒక నిద్ర అనేటువంటి లక్షణం లేనివాడు గుడాకేశుడు, అర్జునుడు అని అర్థం. నిద్ర అనేటువంటి లక్షణం లేనివాడు, బద్ధకం అనే లక్షణం లేనివాడు, చాలా శ్రద్ధగా జాగ్రత్తగా నిద్ర అనేది లేకుండా దాని మీద ఏముందిలే ఏం చూస్తాంలే అనేటువంటి అశ్రద్ధ లేకుండా చూడమని చెప్పడానికి సాభిప్రాయ పదప్రయోగంగా గుడాకేశ అనేటువంటి పదాన్ని వాడాడు కృష్ణుడు అని చెప్పి అరవిందుల వారు అన్నారు. ఈ విధంగా పరమాత్మ ఈ కనపడేటువంటి విశ్వమంతా నాదే. రెండవది విశ్వం నేనే. మూడవది విశ్వమంతా నాలో ఉంది. ఇది ఈ సత్యాన్ని చెప్పదలుచుకున్నాను. విశ్వమంతా పరమాత్మది. విశ్వం అంటే నేనే. ఈ రెండిటికి తేడా ఉంది. ఇది నాదే, ఇది నేనే. విశ్వం అంటే ఎవరిదో కాదు, విశ్వం అంటే నాదే, ఇదంతా నేనే. మరొకటి విశ్వం నాలో ఉంది. ఈ సత్యాన్నంతటినీ కూడా అర్జునుడికి చూపించి ఆయనలో కలిగినటువంటి ఈ ప్రపంచాన్ని గురించినటువంటి అజ్ఞానాన్ని తొలగించదలుచుకున్నాడు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు విశ్వం నాది అని చెప్తున్నాడు. అయితే పరిమితమైనటువంటి దైవ జ్ఞానంతో జీవులన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి. ఈ పరిమిత జ్ఞానంతో ప్రవర్తిస్తున్నాయే తప్ప ఈ పరిమిత జ్ఞానంగా నేనే వెల్లడవుతున్నాను. అందుకని విశ్వం అనాత్మ కాదు, విశ్వం దైవానిదే అని భగవద్గీత చెప్తోంది. మిగతా సిద్ధాంతాల మాట ఎలా ఉన్నా భగవద్గీత పరమ ప్రామాణికం గనక భారతీయులందరికీ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి మనకిది ఉపయోగపడుతుంది.
ఎందుకంటే ఈ విశ్వం అంతా నేనే, ఇది నాది, నాలోనే ఇదంతా ఉంది. అందుకని నేను నడుపుతున్నటువంటి పనులు, ఈ పనులలో పాల్గొనవలసినటువంటి బాధ్యత జీవులందరికీ కూడా ఉంది తప్ప వీటిని వదిలిపెట్టి మరొక విశ్వం ఏదో ఉందని కానీ మరొక జ్ఞానం ఉందని కానీ ఆ విధంగా భావించడం అనేది అది అజ్ఞానానికి సంబంధించిందే అని పరమాత్మ చెప్తున్నాడు. ఈ అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని చూపించాలని సర్వ విశ్వాన్ని తనలో చూపించాడు. ఎందుకు చూపించాడో చెప్తున్నారు అరవిందుల వారు. ఎందుకు అరవిందుల వారు చెప్తున్నారు, కృష్ణుడు చెప్పింది ఆయన చెప్తున్నారు. ఈ ఉద్దేశంతో పరమాత్మ విశ్వరూపాన్ని చూపించాడు. ఈ విశ్వరూపాన్ని చూడాలి అనంటే మానవ నేత్రం సరిపోదు. దీనికి దివ్య నేత్రం ఇస్తున్నాను, దివ్య చక్షువులు చూడు అని చెప్పి పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. దివ్య దృష్టి ఇస్తున్నాను. ఈ దివ్య దృష్టి ధృతరాష్ట్రుడికి కూడా ఇచ్చాడు. కానీ ఆ సందర్భం వేరు, అది ధృతరాష్ట్రుడు చూసినటువంటిది వేరు. భగవద్గీతలో అర్జునుడికి చూపించినటువంటి విశ్వరూపం వేరు. ఈ దివ్య దృష్టి ఇది పూర్తిగా ఒక అంతర్ముఖత్వానికి చెందినటువంటి అంతర్దృష్టి. ఎందుకని అంతర్దృష్టి కావలసి వచ్చింది అంటే, ఇందాక మనం అనుకున్నట్లుగా మానవ చైతన్యం బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తుంది తప్ప బాహ్య రూపానికి వెనక ఉన్నటువంటి దైవాన్ని మాత్రం, దైవ సత్యాన్ని, దైవ చైతన్యాన్ని, దైవ కర్మని, ఆయన ప్రకృతిని చూడగలిగేటువంటి శక్తి లేదు. దీనికి ఒక అంతర్దృష్టి కావాలి. దాని పేరు దివ్య దృష్టి. దైవం ఎలా చూస్తాడో అలా చూడగలిగే శక్తి మానవుడికి రావాలి. వస్తే అది దివ్య దృష్టి. ఇప్పుడు ఆ దివ్య దృష్టి అర్జునుడికి ఆయన ఇచ్చాడు. ఆయన అర్హత పొంది ఉన్నాడు. మనం కూడా సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు దైవం ఆయన మనకి చేయూతనిచ్చి మన సాధనని ఆయనే నడుపుతాడు. ఆ తర్వాత కొనసాగిస్తాడు ఆయనే. మనకి కూడా ఇది జరగడానికి అవకాశం ఉంది. దివ్య దృష్టి ఇచ్చాడు. దివ్య దృష్టి ఇచ్చి చూడమన్నాడు. ఏం చూస్తాడు? ఆ దివ్య దృష్టితో ఏం చూడాలి? దైవం అంటే మానవ చైతన్యానికి ఈయనేదో అద్భుతాలు చూపిస్తాడేమో, అలా కనపడతాడు, ఇలా కనపడతాడు, ఇవి చేస్తూ కనపడతాడు, అవి చేస్తూ కనపడతాడని అనేక రకాల కల్పనలు, ఊహలు మానవ చైతన్యం చేస్తుంది. ఎందుకంటే దీనికి పూర్తి సత్యం అంటే ఏమిటో తెలియదు. సత్యానికి సంబంధించిన ఊహలు ఉన్నాయి కానీ పరమమైనటువంటి యథార్థం ఎలా ఉంటుందో దీనికి ఏమీ తెలియదు. ఈ దివ్య దృష్టికి తెలుస్తుంది. ఈ సర్వ ప్రపంచము కూడా దైవం చేస్తున్నటువంటి యోగంలో భాగం. యోగమే, ఆయన యోగమే ఈ ప్రపంచం అంతా కూడా. ఏం చేస్తున్నాడు ఆయన యోగంలో? యోగంగా ఏం చేస్తున్నాడు ప్రపంచాన్ని అంటే, తన యోగంలో పరిపూర్ణమైనటువంటి దివ్యమైన ప్రకృతిని, దైవ చైతన్యాన్ని కలిగి ఉండే రూపాలుగా రూపాలని ప్రపంచంలోకి తీసుకురావాలని చేస్తున్నటువంటి యోగం. ఆయన ఆ యోగం చేస్తున్నాడు. ఆ యోగంలో దైవం ఎలా ఉంటాడో చూడగలుగుతుంది దివ్య దృష్టి. ఇటువంటి దృష్టిని నీకు ఇస్తాను. ఇంతవరకు నువ్వు ఎవ్వరూ చూడనటువంటి అద్భుతాలని నీకు చూపిస్తాను అని చెప్పి పరమాత్మ చెప్పి ఆ దివ్య దృష్టి ఇచ్చాడు. ఈ దివ్య దృష్టిలో ఒక అద్భుతం కనపడుతుంది. అదేమిటంటే, ఏకం అనేకం రెండూ కూడా ఒకే సమయంలో ఒకే చోట సమన్వయంతో, సమర్థతతో, వైరుధ్యాలు లేకుండా ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీస్గా కనపడతాయి. ఏకం మనకు తెలుసు, ఉన్నది ఏకం అని మనకి తెలుసు, ఉన్నది ఒకే ఒక సత్యం. ఆ సత్యమే అనేకంగా ఉన్నటువంటి ప్రపంచంగా వచ్చింది అనేది కూడా మనకి తెలుసు. ఉపనిషత్తు కూడా అదే చెప్తున్నది, మనకి తెలిసింది. అందుకని ఏకానికి అనేకానికి వైరుధ్యాన్ని చూసేది ఇప్పుడున్నటువంటి మానవుడి మనస్సు. ఈ మనస్సుకి ఏదో ఒకటి తెలుసు, విభజించి
చూసి సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తత్వం మనస్సుకి. ఇది విభజించి చూస్తే గాని సత్యం దీనికి తెలియదు. ఆ తెలిసిన సత్యం కూడా పరిపూర్ణమైనటువంటి ఏకం మనసుకి అందదు. అందుకని అన్నీ విభజన చేసి చూసి ప్రతిదీ వేరు 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 అని అంటూ ఉంటుంది. ఈ విభజించేటువంటి మనస్తత్వం నుంచి అనేకం అనేది కూడా ఏకం యొక్క అభివ్యక్తమే అని తెలుసుకోవటం దివ్య దృష్టి వల్ల మాత్రమే సాధ్యం. ఈ ఏకం అనేకం ఈ రెండూ కూడా విశ్వరూపంలో అర్జునుడు చూశాడు. ఏకంగా ఉన్నటువంటి పరమాత్మే అనేకమైనటువంటి రూపాలుగా విశ్వంలో ప్రవర్తిస్తున్నాడు అని చూశాడు. అందుకని ఏకానికి అనేకానికి ప్రపంచానికి ఆత్మకి మధ్యన వైరుధ్యం అనేది తొలగిపోతుంది ఈ విశ్వరూపంలో. ఆ తర్వాత గతము, వర్తమానము, భవిష్యత్తు అనేవి కాలంలో మనసు చేసేటువంటి విభజన. గతంలో జరిగింది వర్తమానంలో జరుగుతోంది, భవిష్యత్తులో ఇంకేదో వస్తుంది. దివ్య దృష్టి వచ్చినప్పుడు ఏమవుతుందిట? గతంలో ఉన్నది, ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్తులో రాబోయేది, ఇదంతా కూడా ఒకే ఒక సత్యానికి చెందిన ఒకే సత్యం, యథార్థం అని చూస్తుంది. ఇలా విభజించి చూడక్కర్లా. దివ్య దృష్టి వచ్చినప్పుడు గతము, వర్తమానము, భవిష్యత్ అనేటువంటి భాష పోతుంది. పోయి సర్వము ఆయనలో మనకి ఒక తెర మీద చూసినట్లుగా గతము చూస్తాము, వర్తమానము చూస్తాము, భవిష్యత్తులో రాబోయేది కూడా అక్కడే ఉంటుంది, ఆ దైవ రూపంలోనే ఉంటుంది. అన్నీ ఒకదాన్నొకటి సమర్థించుకుంటూ ఉంటాయి. జరిగినది జరుగుతున్న దానికి ఆధారము, పునాది అవుతుంది. జరుగుతున్నది రాబోయేదానికి ఆధారం అవుతుంది. ఈ మూడు కూడా అవసరమే. ఏది ఇంకొక దానికి విరోధం కాదు. ఇదంతా కూడా ఒకే పురోభివృద్ధిగా చూస్తాం, ముందుకు వెళుతున్నట్టుగా చూస్తాం తప్ప మిగతా మానవ చైతన్యం విభజించి చూసి కొంత అర్థం చేసుకుని కొంత తెలియక ఏదో ఒక విధంగా దాన్ని తనంతట తాను తనకి తెలిసిన రీతిలో అర్థం చేసుకుని జ్ఞానం లేక అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి దివ్య దృష్టిలో ఉండదు. ఈ ఏకానికి అనేకానికి మధ్యన విరోధము ఇదంతా లేనప్పుడు, ఇదంతా ఒకే అభివృద్ధిగా మన చూడగలిగినప్పుడు అన్ని నిరాకరణలు, వ్యతిరేకతలు అనేవి ఏవి ఉండవు. ఒకదాన్ని నిరాకరించటం, ఒకటి ఒప్పుకోవటం, ఆత్మ సత్యం అనటం, ప్రపంచం దానికి చెందినది కాదు అని భావించటం మనస్సు చేసేటువంటి పని. దాని అనుభవం అలా ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి నిరాకరణ, ఇటువంటి వ్యతిరేకత ఉండవు. దైవము, ప్రపంచము రెండూ ఒకటే అనేటువంటి అనుభవం కలుగుతుంది. ప్రపంచంలో భయంకరంగా ఉన్నదానితో సహా, భయంకరంగా కనిపిస్తున్న దానితో సహా ఏది కూడా భయంకరం కాదు అనేటువంటి అనుభవం వస్తుంది. ఇప్పుడు మన మనసుకి చాలా భయంకరంగా కనిపించేవి, భయాన్ని ఇచ్చేవి, మనకు ఒక జుగుప్సని కలిగించేవి, మనం పూర్తిగా విముఖతతో చూసేవి, ఈ అనుభవాలన్నీ కూడా వీటి రూపురేఖలు మారిపోతాయి దివ్య దర్శనంలో, దివ్య దృష్టిలో చూసినప్పుడు. ఇదంతా కూడా ఒకే పరమాత్మకి చెందినటువంటి ఒక గమనంగా, ఆయన నిర్వహించేటువంటి ఒక కర్మకలాపంగానే చూస్తాం తప్ప ఇప్పట్లాగా భయము, భయంకరము, జుగుప్స, ద్వేషం ఇలాంటి భావనలు ఉండవు. ఇది దివ్య దృష్టి యొక్క ఫలితం. మొత్తం ఇంకొకటి కూడా చెప్తున్నారు. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథా. అనేక విధాలుగా ఏర్పరచబడినటువంటి సమస్త జగత్తు కూడా దేవదేవుని యొక్క శరీరంలో ఒక్కచోట ఉన్నట్లుగా దివ్య దృష్టి చూస్తుంది అని చెప్తున్నాడు. ఎన్నో రకాల వైవిధ్యాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాలన్నీ కూడా పరమాత్మలో భాగంగానే చూడగలుగుతుంది దివ్య దృష్టి. ఇందాక మనం అనుకున్నాం, ఒక భయంకరంగా ఉన్నటువంటి ప్రపంచంగా చూడదు. దివ్య దృష్టి కలిగినప్పుడు అంతర్దృష్టిలో సర్వము భగవంతుని యొక్క ఒకే కర్మకలాపంగా చూస్తాయి.
ఆ విశ్వరూపంలో ఏమి చూశాడు అర్జునుడు అంటే ఆయన్ని సుందరుడుగా చూశాడు, భయంకరుడుగా చూశాడు. ఒక పక్క మహోజ్వలమైనటువంటి సౌందర్యం, మరొక పక్క భీతి కలిగేటువంటి కరాళ నృత్యం, ఈ రెండూ కూడా ఒకే దైవంలో అర్జునుడు చూశాడు. ఆ దైవం ఒకేసారి దివ్యమాలాంబరధరుడై, గొప్ప ఆకర్షణ కలవాడై, సౌందర్య శోభితుడై ఉండి మళ్ళీ అదే స్వరూపంలో ఎత్తి పట్టుకున్నటువంటి ఆయుధాలతో ఈ భయంకరమైనటువంటి యుద్ధ కర్మలో పాల్గొనేటువంటి వాడిగా కూడా చూశాడు. ఈ రెండు, సౌందర్యం, భయంకరం, ఈ రెండూ కూడా ఒకే దైవానికి సంబంధించినవిగా చూశాడు. అర్జునుడికి ఈ దైవం ఒక మహోన్నతుడుగా కనపడ్డాడు, మహాసుందరుడుగా కనపడ్డాడు, అలాగే భయంకరుడుగా కూడా కనపడ్డాడు. దైవంలో ప్రతిదీ కూడా ఒక క్రమబద్ధతతో నడుస్తున్నట్టు కనపడింది. విశ్వంలో ప్రతిదానికి ఒక క్రమం చూస్తాం. అన్నీ ఏ క్రమం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నట్టుగా మనకు కనపడదు. ఒక క్రమబద్ధత మనం చూస్తాం. ప్రపంచంలోని కర్మకలాపాలలో ఒక క్రమబద్ధత మనకు కనపడుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఒక మధుర భయంకరం అన్నారు అరవిందుడు వారు. మధురమైన భయంకరం. దైవం అంటే మాధుర్యము, అదే సమయంలో భయంకరంగా అనుభవానికి వస్తుంది. ఇటువంటి ప్రపంచాన్ని అభివ్యక్తం చేసే పరమాత్మగా అర్జునుడు చూస్తున్నాడు. చూసి చాలా భయవిహ్వలుడైపోయాడు. ఏమిటి పరమాత్మ, నేను చూద్దామనుకున్నటువంటి పరమాత్మ ఇలాగా ఉన్నాడా? పరస్పరమైనటువంటి విరుద్ధాలు, వ్యతిరేకతలు అన్నీ కూడా ఒకే పరమాత్మలో, ఒకే చోట, ఒకే సమయంలో ఉండడం అర్జునుడు చూశాడు. మహాభయంకరమైనటువంటి కల్లోలాలు, సంక్షోభాలు ఇవన్నీ ఆయనలో చూశాడు. పరమమైనటువంటి సత్య సౌందర్యాన్ని, పరమజ్ఞానాన్ని కూడా అదే పరమాత్మలో చూశాడు. ఏమిటిలాగా అని ఆయనకు అనిపించింది. ఆయన అంజలి ఘటించి శిరసు వంచి పరమాత్మని ప్రార్థన చేస్తున్నాడు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథాభూత విశేష సంఘాన్ బ్రహ్మణమీశం కమలాసనస్థం ఋషీంశ సర్వానురగాంశ్చ దివ్యాన్. సర్వమైనటువంటి దేవతలు అందరూ కూడా నీలోనే కనబడుతున్నారు. విభిన్నమైనటువంటి భూత సంఘాలన్నిటినీ కూడా నేను చూస్తున్నాను. అనేకమైనటువంటి ఋషులని, బ్రహ్మదేవుణ్ణి అందరినీ కూడా నేను ఇందులో చూస్తున్నాను. మహా సర్పాలని కూడా నేను నీ శరీరంలో, నీ రూపంలో నేను చూస్తున్నాను అని చెప్పి అర్జునుడు ప్రార్థన చేశాడు. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఈ ఆది ఏదో అంతమేదో నాకేమీ తెలియటం లేదు. అనేకమైనటువంటి బాహువులతో, ఉదరాలతో, నేత్రాలతో, అసంఖ్యాకమైనటువంటి విధంగా అనంత రూపంతో నువ్వు ఉన్నావు అని ప్రార్థన చేస్తున్నాడు. విశ్వమంతా కూడా దైవ రూపమే అని చూస్తున్నాడు. అనేక జీవులుగా ఆయన వ్యక్తమవుతున్నాడు. అనేక కళ్ళతో చూస్తున్నాడు. అనేక ఉదరాలు ఉన్నాయి, బాహువులు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? అనేకమైనటువంటి రూపాలుగా ఆయన వ్యాపించాడు అని అర్జునుడు ఆ విశ్వరూపంలో చూస్తున్నాడు. పరమాత్మదే ఈ విశ్వం. విశ్వంలో ఉండే ప్రతి చరాచర జీవులందరూ కూడా ఆయన వ్యాపించినటువంటివే అని చెప్పి అంత స్పష్టంగా చూడగలుగుతున్నాడు. కనుక విశ్వరూపం యథార్థమైనటువంటి ప్రపంచాన్ని మన కళ్ళ ముందు ఉంచి ప్రపంచాన్ని గురించినటువంటి మన మనసు పడేటువంటి మిథ్యాభావాన్ని తొలగించి సత్య జ్ఞానాన్ని ప్రతిపాదన చేస్తున్నది. అన్ని వైపులా కూడా తేజోమయమైనటువంటి శక్తి రాశివి, కిరీటంతో, గదలతో, చక్రాలతో తేజోవంతంగా నువ్వు కనిపిస్తున్నావు, దీప్తివంతంగా ఉన్నావు అని ఆయన వర్ణన చేశాడు. చేసి
నువ్వే తెలుసుకోవలసినటువంటి వాడివి. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరమం నిధానం, త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త, సనాతనస్త్వం పురుషో మతో మే. నువ్వు పరమమైనటువంటి అక్షరుడివి, తెలుసుకోవలసినటువంటి వాడివి, నువ్వు విశ్వానికి పునాదివి, ఆశ్రయానివి, అవ్యయుడవి, శాశ్వత ధర్మ రక్షకుడవి, నువ్వే సనాతనమైనటువంటి పురుషుడవి అని చెప్పి అర్జునుడు ఆయన్ని స్తుతించాడు. విశ్వరూపానికి 2 పక్షాలు ఉన్నాయి. ఒకటి, ఆయన అనంతుడు, అక్షరుడు, సనాతనుడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన ఎప్పటికీ ఉండేటువంటి అస్తిత్వం, ఆయన ఆత్మస్వరూపం, అనంతుడు కూడా. అనంతుడు అన్నప్పుడు గుణాలు వస్తాయి. ఆత్మ అన్నప్పుడు నిర్వికార నిశ్చల నిర్గుణమైనటువంటి నిర్వికార చైతన్యం, బ్రహ్మానందం ఉంటుంది. దానికి విశ్వంతో పనేమీ ఉండదు. అనంతుడు అన్నప్పుడు అది ఒక వ్యక్తిగా రూపం ధరించి వస్తే దానికి, ఆ గుణానికి, ఆ రూపానికి అనంతమైనటువంటి గుణాలు ఉంటాయి. అసంఖ్యాకమైనటువంటి ఎన్నో గుణాలని అభివ్యక్తం చేస్తుంది. అందుకని ఒకేసారిగా అనంతుడు, తర్వాత అక్షరుడు, సనాతన రూపంగా ఉండేటువంటి పక్షం ఒకటి విశ్వరూపానికి. అలా ఉంటాడు. ఈ రూపంలో ఆయన తానే సర్వలోకాలుగా ఉంటాడు. ఆ లోకాలలో నివసిస్తూ ఆ లోకాలలో జీవించటానికి, ఆ లోకాలన్నీ కూడా జీవించటానికి ఆధారంగా ఉండేటువంటి పక్షం ఒకటి ఉంది. ఆయన అనంతుడు, సనాతనుడు, అక్షరుడు. మరొక పక్షం ఉంది, అది వినాశకుడుగా కనపడతాడు. వినాశకత్వం కూడా చేస్తాడు, వినాశనం కూడా చేస్తాడు ఆయన. ఈ వినాశక రూపం చాలా భయంకరమైనటువంటి రూపం. విశ్వాలన్నింటినీ కూడా లయించేటువంటి రూపం, లయకారకుడుగా ఉంటుంది. ఈ రూపంలో దైవం వినాశనకారకుడుగా ఉంటాడు. తను సృష్టించిన, తనదే అయినటువంటి, సృష్టించిన అనే మాట మనం అనము, తనదే అయినటువంటి ప్రపంచం, తానుగా అయిన ప్రపంచం, తానుగా అయినటువంటి ప్రపంచాన్నంతటినీ కూడా పూర్తిగా నశింపచేయటానికి నిలబడినటువంటి ఒక కాళిగా ఆయన కనబడతాడు. ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకు ఆయన నశింపచేస్తాడు ప్రపంచాలని అంటే, ఒక కొత్త జ్ఞానం రావటానికి పాతగా ఉన్నటువంటి, పురాతనమైనటువంటి దంతా కూడా అడ్డం పడుతుంది గనక, కొత్త జ్ఞానాన్ని రానివ్వడానికి ఇంతకు ముందున్నటువంటిది ఏది కూడా అంగీకరించకపోగా అడ్డపడుతుంది. ఆ అడ్డపడేసరికి ఆ పాతదాన్ని తొలగించకపోతే, పాత ధర్మాలు, పాత సత్యాలు, పాత జ్ఞానం అంటే జ్ఞానము, సత్యము పాతబడిపోతాయా మన పాత సామాన్లలాగా? అంటే అలా కాదు. సత్యాలన్నీ కూడా సోపానాలుగా ఆయన చేశాడు అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. పరిణామంలో మనం ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఒక్కొక్క సత్యం అనేటువంటి మెట్టుని ఎక్కుతూ పోతూ ఉంటాం. ప్రతి మెట్టు కూడా మరొక గొప్ప సత్యానికి చూపిస్తూ ఉంటుంది. ఆ మెట్టు ఎక్కుతాం. ఆ సత్యం అనేటువంటి మెట్టు ఎక్కిన తర్వాత దాన్ని వదిలేసి మరొక ఉన్నతమైనటువంటి సత్యం అనే మెట్టు ఎక్కుతాం. అందుకని సత్యాలు కూడా ఒక క్రమంలో ఉన్నతోన్నతంగా వెళుతూ ఉంటాయి. ఈ క్రమాన్ని ఏర్పాటు చేసింది కూడా భగవంతుడే. ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే, మానవ చైతన్యం ఇది అజ్ఞానంలో ఉన్నది గనక పరిమితమైనటువంటి దైవ జ్ఞానంతో ఉంటుంది కాబట్టి ఇది పాత సత్యము, పాత ధర్మమే, ఇంతకు ముందున్న ధర్మమే, ఇంతకు ముందున్న సత్యమే ఎప్పటికీ ఉండిపోవాలి అని, ఇది పోకుండా చేయాలని తాపత్రయపడుతూ ఉంటుంది. ఆ పోకుండా చేయడం కోసం అనేక వ్యవస్థలను నిర్మాణం చేసుకుంటుంది. చాలా గట్టిగా ఇవే సిద్ధాంతాలు, ఈ ధర్మాలు, ఈ సత్యాలే ప్రపంచంలో నిలబడాలి అని పోరాటం చేస్తుంది. అలాంటప్పుడు ప్రపంచంలోకి రావాల్సినటువంటి కొత్త సత్యం, పురోగమన సత్యం రాకుండా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి విశ్వం అంతా కూడా నశించకపోతే ఆ రావాల్సినటువంటి ఉన్నత జ్ఞానం, సత్యం రావటానికి అవకాశం ఉండదు. అందుకని ఆయన లయకారకుడుగా విశ్వాన్నంతటినీ కూడా లయింపచేసేటువంటి వాడుగా
దైవం మనకి కనబడతాడు. అలా చూస్తూ ఆ విశ్వరూపంలో అర్జునుడు ఏమేం చూశాడో మనకు తెలుసు. చాలా ప్రధానంగా మనం చెప్పుకునేటువంటి అంశాలన్నీ కూడా ఈ ధృతరాష్ట్రుడి కొడుకులు, భీష్మ ద్రోణులు మొదలైనటువంటి మహావీరులు వీళ్ళంతా కూడా నీలో ప్రవేశిస్తున్నారు, అది నేను చూస్తున్నాను అన్నాడు అర్జునుడు. ఈయన ఎలా పోతున్నట్ట, వాళ్ళు చాలా వేగంగా పరిగెత్తిపోతున్నట్ట, ఎక్కడికో ఆకర్షిస్తున్నాడు ఆయన. ఏదో చాలా గొప్ప ఆకర్షణ ఏదో ఉంటే మనందరం ఎలా పరిగెత్తిపోతూ ఉంటామో అలా వీళ్ళంతా కూడా వేగంగా ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారు. ఆయన నోళ్ళన్నీ కూడా ఎలా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి, కోరలతో ఉన్నాయి. అలా కోరలతో భయంకరంగా ఉన్నటువంటి ముఖాలలోకి ఈ వీరులంతా కూడా ప్రవేశించటం చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా నీలోనే ఉన్నారు, ప్రవేశిస్తున్నారని చెప్తున్నాడు. అలాగే వీళ్ళందరూ కూడా ఆయన దంతాలలో చిక్కుకున్నారు. వాళ్ళ శిరస్సులన్నీ కూడా చూర్ణములైపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తున్నాడు. ఇంకా యుద్ధం మొదలే కాలేదు, భౌతిక భూమికలో యుద్ధం మొదలుగాల. కృష్ణుడు ఉపదేశం అయ్యాక కదా యుద్ధం ప్రారంభమైంది. కానీ ఈ విశ్వరూపంలో ముందే నిర్ణయమైపోయినటువంటి సత్యాన్ని అర్జునుడు దివ్య దృష్టి వల్ల చూడగలిగాడు. ఇక జరగవలసింది భౌతిక భూమికలో ఇక్కడ కురుక్షేత్రం అనే యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో భౌతికంగా ఫలితం రావాలి, భౌతికమైనటువంటి మన చైతన్యానికి ఫలితం వచ్చిందని తెలియాలి. అందుకని భౌతిక భూమిక మీద మాత్రమే జరగాలి తప్ప సూక్ష్మ లోకాలలో దైవ నిర్ణయంలో, సూక్ష్మ లోకాలని కూడా మనం అనం, దైవ నిర్ణయంలో అది ఎప్పుడో నిర్ణయం అయిపోయినటువంటి ఆ సత్యాన్ని అర్జునుడు ఇప్పుడు చూస్తున్నాడు. వాళ్ళంతా ఎలా వెడుతున్నారో 2 ఉపమానాలతో చెప్పాడు అర్జునుడు. నదులన్నీ కూడా సముద్రం వైపు పరిగెత్తుకుంటూ ఎలా వెళ్ళిపోతాయో, సముద్రంలో ప్రవేశించాలనేటువంటి ఆత్రంతో పరిగెత్తుకుంటూ ఎట్లా వెళ్ళిపోతాయో, ఈ వీరులంతా కూడా పరిగెత్తి దైవం ముఖంలోకి వెళ్ళిపోతున్నారు. ముఖం అంటే సంస్కృతంలో నోరు అని కూడా అర్థం. అలాగే శలభాలన్నీ కూడా అగ్నిలో పడడానికి ఎలా పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాయో ఆ శలభాలలాగా ఈ వీరులందరూ కూడా దైవం యొక్క కోరలలో చిక్కుకుని ఆయనలోకి వెళ్ళిపోవడానికి ఆ మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నట్ట. ఇదంతా కూడా నేను చూస్తున్నాను అని చెప్పి అర్జునుడు అంటున్నాడు. భగవంతుడు మండుతున్నటువంటి నోళ్లతో ఉన్నాడు. ఆ మండే నోళ్లలో వీళ్ళంతా ప్రవేశిస్తున్నాడు. ఆయన మృత్యు రూపంగా ఉన్నాడు. ఆ విశ్వరూపంలో మృత్యు రూపం ఒక పక్కన, సర్వాన్ని రక్షించి సర్వాన్ని కూడా తనలోనే రక్షించేటువంటి రూపం ఒక పక్కన, రెండూ కూడా ఆ రూపంలోనే, ఆ విశ్వరూపంలోనే ఉండడం అర్జునుడు చూసి విశ్వం అంటే ఇది అని అర్థం చేసుకున్నాడు. మృత్యువు దైవానిదే. ఈ భయంకరంగా మనం భావించేటువంటి స్థితి అంతా కూడా దైవానిదే తప్ప వేరొకటి కాదు అని చెప్పి ఆయన గ్రహించాడు. ఈ మండేటువంటి నోళ్లతో సమస్త లోకాలలో ఆ లోకాలన్నిటినీ కూడా మింగేస్తున్నట్ట. ఆ మింగేసేటువంటి ఆ దైవాన్ని చూస్తూ ఈ లోకాలన్నింటినీ మింగుతూ చప్పరిస్తున్నావు అన్నాడు. చప్పరించడం అని మనం తెలుగులో ఒక మాట మాట్లాడతాం. అంతా తినేసిన తర్వాత ఇంకేదో ఉంటుందిగా, దాన్ని చాలా తన్మయత్వంతో చప్పరిస్తాం. అప్పుడు పూర్తిగా ఎంజాయ్మెంట్ అన్నమాట, పూర్తిగా ఆనందిస్తాం ఆ పదార్థాన్ని తింటూ ఉన్నప్పుడు. ఆ చప్పరించడం అనేది చిట్ట చివర అంతా మనకు లోపలికి వెళ్ళిపోయాక ఏదో ఒకటి కొద్దిగా మిగిలితే దాన్ని తన్మయత్వంతో మనం చప్పరిస్తూ ఉంటాం. ఆ తన్మయత్వానికి గుర్తు చప్పరించటం అనేది. పరమాత్మ కూడా పరమతన్మయత్వంతో ఉన్నాడా అన్నట్లుగా ఈ లోకాలన్నింటినీ కూడా మింగేస్తూ చప్పరిస్తూ ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి కాంతులు జగత్తునంతా తపింపచేస్తున్నాయి. దేవదేవా నీకు నమస్కారం, నీ ప్రవృత్తి ఏమిటో నాకు తెలియటం లేదు అన్నాడు అర్జునుడు. ఎవరు ఈ భయంకరాకారం కలిగినటువంటి నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు. ఆద్యుడమైనటువంటి నిన్ను తెలుసుకోవాలనేటువంటి కోరికతో ఉన్నాను, నాకు చెప్పు అని. అంటే ఆ విశ్వరూప సందర్శనంలో 2 అర్థాలు ఉన్నాయి.
అవేమిటి? దైవం అంటే సృష్టించేవాడు. దైవం అంటే కొత్తగా చేయవలసిన సృష్టి కోసం పాత సృష్టిని అంతటినీ కూడా కూల్చేసేవాడు. ఈ రెండూ కూడా దైవమే. ఇది విశ్వరూపంలో మనకి తెలుస్తున్నటువంటి సత్యం. అర్జునుడికి తెలిసిన సత్యమే మనకు కూడా తెలుస్తుంది. అందుకని ఈ రెండూ కూడా కర్మలు ఆయనవే. ఈయన ఎలాంటి వాడు? ఈయన కాలస్వరూపుడు. కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. నేను కాలాన్ని లేచి నిలబడ్డాను, ఇప్పుడు లోకాలన్నింటినీ కూడా లయింపచేసేటువంటి ప్రవృత్తితో నేనున్నాను అని శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. ఈ సందర్భంలోనే ఆయన మహాకాలుడుగా కనిపిస్తున్నాడు, కాలస్వరూపుడు, మృత్యువుగా కనపడుతున్నాడు. ఆయన ఎట్లా కనపడుతున్నాడు? రాక్షసులందరినీ కూడా సంహరించి నెత్తురుతో తడిసిపోయినటువంటి తన దేహంతో ఆ రణభూమిలో నగ్న నృత్యం చేస్తూ కపాలమాలను ధరించినటువంటి కాళీ రూపం ఈ దైవానిదే. కాళిని భారతీయ సంస్కృతి మహాదేవతగా పూజిస్తుంది. భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం ఇక్కడ మృత్యువు దైవమే, మనకి సృష్టించేటువంటి వాడు కూడా దైవమే. ఈ రెండిటికీ అభేదం. అందుకనే మన భారతీయ సంస్కృతిలో ఈ జన్మరహస్యాన్ని గురించి కానీ విశ్వరహస్యం పూర్తిగా తెలిసినటువంటి గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అందుకే మన సంస్కృతికి మహనీయత. ఇక్కడ దైవం వేరు, మృత్యువు వేరు కాదు, ఒకే రూపం, రెండు ముఖాలు కలిగినటువంటి ఒకే దైవం. ఇలా చూశాడు, ఒక కాళిగా చూశాడు. మరొకటి ఒక ప్రచండమైనటువంటి వాయువులు. చెప్పాడుగా ఇందాక, మరుత్తులన్నీ కూడా నాలోనే ఉన్నాయి చూడు, ఆదిత్యులంతా నాలోనే ఉన్నారు. అలాగే ప్రచండ వాయువులు, అగ్ని, భూకంపం, బాధ, కరువు, విప్లవం, వినాశనం, కబళించేటువంటి పెను సముద్రం అన్నీ దైవమే. ఎంత కష్టం అండి ఇది అంగీకరించడం. కరువు కూడా దైవమేనా అంటే, కరువు వస్తే ఆ దైవం చేశాడులే, తీసుకొచ్చాడు కరువు, ఆయనే చూసుకుంటాడు అని ఊరుకోవాలా? ఇప్పుడున్నటువంటి చైతన్యంతో మనం ఏమి చేయగలమో, ఎంత సత్యంగా ధర్మంగా మనం ఉండగలమో అలా చేయాలి తప్ప, పరమ శిఖరాయమానమైనటువంటి సత్య దర్శనం కలిగినప్పుడు ఏం చేస్తామో, ఇప్పుడు అజ్ఞాన చైతన్యంలో ఉన్నప్పుడు అదే చేయటం అనేది కుదరదు, మనస్సు చేయనివ్వదు. అందుకని ఇప్పుడున్నటువంటి చైతన్యంతో కరువు వస్తే, విప్లవాలు వస్తే, పెను సముద్రాలు ముంచేస్తూ ఉంటే మనం ఏం చేయాలి? మనం మన బుద్ధిని ఉపయోగించి ఆ సమయంలో మనం చేయగలిగినటువంటి ఉత్తమమైనటువంటి పనులన్నీ చేయాలి తప్ప, ప్రపంచంలో సర్వము దైవానిదే అన్నటువంటి ఆలోచన ఉన్నప్పటికీ ఆ స్థితికి మనం వెళ్ళలేదు గనక ఇప్పుడున్నటువంటి చైతన్యంతో ఎంత సత్యంగా మనం ఉండగలమో ఆ ధర్మంతో, ఆ సత్యంతో ప్రవర్తించాలి. అర్జునుడు చేరుకున్నటువంటి ఆ ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళాలి. అందుకని ఇవన్నీ కూడా దైవానికి వ్యతిరేకంగా కనిపించేటువంటివన్నీ కూడా దైవమే. ఈ సమయంలో, ఈ కురుక్షేత్ర సమయంలో దైవం ముందుకు తెస్తున్నటువంటిది ఈ విధ్వంసక రూపాన్ని ఆయన ముందుకు తీసుకొస్తున్నాడు. అయితే ఈ విధ్వంసక రూపాన్ని చూడటానికి మనిషికి ధైర్యం ఉందా అంటే, ఇప్పుడున్నటువంటి చైతన్యం ఉన్న మానవులకి ధైర్యం లేదు, మనుషులకి మనకి ధైర్యం లేదు. మృత్యువు కూడా దైవమే అంటే మన బుద్ధికి అర్థమవుతుంది, కానీ మన అనుభవానికి అది చాలా బాధాకరంగా ఉంటుంది. చదువుతున్నప్పుడు ఇంటలెక్ట్కి, బుద్ధికి అర్థం అవుతుంది, తెలుసుకుంటాం, ఆనందిస్తాం. కానీ అది అనుభవానికి వచ్చినప్పుడు మాత్రం అది మహాభయంకరంగా, మహా బాధాకరంగా ఉంటుంది. అందుకని మనుష్యులు కావాలని ఈ భయంకరమైన దైవ స్వరూపం నుంచి పెడముఖం పడతారు. ఎందుకంటే మానవ హృదయం చాలా దుర్బలమైంది. ఇది కఠినమైనటువంటి సత్యాలని ఇది అవగాహన చేసుకోలేదు. దీనికి చాలా మృదువుగా ఉండేవి, సుఖంగా ఉండేటువంటి అనుభవాలని మానవుడి హృదయం కోరుతుంది. ఇది ఎలాంటి సత్యాలు కోరుతుందిట అంటే, చాలా చక్కగా సుఖప్రదంగా ఉండే సత్యాలు కావాలంట.
భగవంతుని గురించి చెప్పండి, చక్కగా ఏ పూజలు చేయాలో, ఎంత ఆనందంగా ఆయన గురించి చెప్పుకోవాలో, ఆయన కథలు వింటూ ఎంత తన్మయత్వంతో ఉండాలో, ఆ పరమ సత్యాన్ని గురించి ఆ పారవశ్యంలో ఎంతసేపైనా ఉంటాం కానీ ఆ పరమ పారవశ్యమే ప్రపంచంలో ఒక విలయతాండవం చేస్తోంది అంటే ఆ అనుభవాన్ని అంగీకరించటం, దాన్ని ఆ పరమేశ్వర చైతన్యంగా చూడటం మాత్రం మానవ హృదయానికి సాధ్యం కాదు. అందుకని ఇది అటువంటి సత్యాలను గురించి, ఈ కఠినమైనటువంటి సత్యాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఇది దైవం కాదు, ఇది ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు చేసే పని అని మానవ హృదయం అనుకుంటుంది. ఒకవేళ ఈ సుఖప్రదమైనటువంటి సత్యాలు దొరక్కపోతే మనోరంజకమైనటువంటి కల్పనలను కోరుకుంటుంది అన్నారు అరవిందుల వారు. అందమైన సత్యాలు లేవనుకోండి, ఇది ఊహించుకుంటుంది, మనసు ఊహించుకుని ఆ దైవం అంటే ఇది ఇలా ఉంటాడు అలా ఉంటాడని తన మనసుకి ఆనందం కలిగించే విధంగా దైవాన్ని వర్ణన చేసుకుంటూ కల్పించుకుంటూ అలా ఒక భ్రమాత్మకమైనటువంటి ప్రపంచంలో బతకటానికి ఇష్టపడుతూ ఉంటుంది. నిజమైనటువంటి ప్రపంచంలో ఉండే ఈ కఠిన సత్యాలని చూడటానికి ఇష్టపడదు. కారణం ఏంటంటే ఇది సమగ్ర సత్యాన్ని చూడటానికి ఇష్టపడదు మన హృదయం. సమగ్ర సత్యంలో అన్నీ ఉంటాయి. ఎందుకంటే సమగ్ర సత్యం దైవం యొక్క రక్షణ ఉంటుంది, దైవం చేసేటువంటి విలయము ఉంటుంది. ఈ రెండు కలిపితేనే సమగ్ర సత్యం. ఈ రెండు కలిసినటువంటిదే విశ్వం. ఈ విశ్వరూపాన్నే అర్జునుడికి చూపించి, అర్జున, నువ్వు ఎదుర్కోబోయేటువంటి యుద్ధం అనేటువంటి కర్మ అది కూడా నాలోది కాకుండా ఏదో వేరే రాక్షసో లేకపోతే ఇంకేదో వికృతమైనటువంటి శక్తో సృష్టించి తీసుకొచ్చింది కాదు. అలా అనుకుని నువ్వు ఈ భయంకరమైన కర్మ అని విముఖుడవుతున్నావు కాదు. ఈ భయంకరంగా కనిపిస్తున్నది అజ్ఞాన చైతన్యానికి. ఇది నేను తీసుకొచ్చింది మరొక కొత్త ధర్మం, మరొక కొత్త సత్యాన్ని విశ్వంలోకి తీసుకురావడం ద్వారా జాతినంతటిని ముందుకు తీసుకువెళ్తాడనమాట. అందుకోసం తీసుకొస్తాడు. ఈ సమగ్ర సత్యం అంటే మానవ హృదయానికి ఎందుకు ఇష్టం ఉండదుట? ఈ సమగ్ర సత్యం ఏమిటో మనసుకి పూర్తిగా అర్థం కాదు, హృదయానికి స్పష్టంగా ఉండదు. ఏమిటిది? భయంకరమైనటువంటి చంపటం ఇది దైవానిదే అంటారు, రక్షించటం దైవానిదే అంటారు. రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటే మనసు హృదయం అర్థం చేసుకోలేవు. ఇవి ఏదైనా ఒకదాన్ని అర్థం చేసుకుంటాయి. ఈ రెండూ కలిసి ఉంటాయి, ఈ రెండూ కూడా ఒక చైతన్యానివే అంటే స్పష్టంగా వీటికి తెలియదు. అందుకని సమగ్ర సత్యం అంటే హృదయానికి మనసుకి ఇష్టం. మరొకటి మనకి నచ్చనివి, మనకి సుఖంగా లేనివి, మనకి అంటే ఇప్పుడున్న మన హృదయానికి, ఇప్పుడున్న మన మనో చైతన్యానికి, వీటికి కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండవు. భగవంతుడు అంటే సర్వ జగత్తును కూడా ఏ కష్టం, మనసు ఏవైతే కష్టం అనుకుంటున్నదో అవి రానియకుండా చేసేవాడే దైవం. మనసు ఏదైతే సుఖం అంటున్నదో అది తీసుకొచ్చేవాడే దైవం. హృదయం ఏ అనుభూతులనైతే కోరుకుంటున్నదో ఆ అనుభూతులు ఇస్తేనే దైవం. ఆ అనుభూతులకి వ్యతిరేకంగా వేరే అనుభవాలు వస్తే ఆ అనుభవాలు ఇచ్చేది దైవం కాదు అని అంటుంది. అందుకని సమగ్ర సత్యంలో అన్నీ ఉంటాయి అనేది తెలియదు గనక, ఆ బాధాకరంగా ఉంటుంది గనక అజ్ఞాన చైతన్యానికి ఈ సమగ్ర సత్యాన్ని చూడటానికి, అర్థం చేసుకోవటం అనేది ఇష్టపడదు, భరించటం చాలా కష్టం. అందుకని ప్రపంచంలో కనిపించేటువంటి కఠినమైన భయంకరమైన అంశాల నుంచి, చాలా తీక్షణమైనటువంటి నిర్ణయాల నుంచి ముఖాన్ని పక్కకి తిప్పేస్తుంది మానవ చైతన్యం. ఈ మానవ చైతన్యం వ్యక్తీకరించేవి కొన్ని ఉన్నాయి అన్నారు అరవిందుల వారు. అది అపరిపక్వమైనటువంటి మతవాదాలు. అంటే మనుషుల గురించి చెప్పుకోలేము, ఎందుకంటే ఆ మనిషిలో ఆ స్వభావం అనేది ఆ రకమైనటువంటి భావాలని కలగజేస్తుంది. అపరిపక్వ మతవాది ఉంటాడు. మతం అంటే ఏమిటో పూర్తిగా తెలియనటువంటి, పరిణతి లేనటువంటి వాడు
దైవాన్ని మనం ఇందాక అనుకున్నామే, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, సుఖాన్ని ఇచ్చేవాడే దైవం, లేనివాడు కాదు అంటుంది. అలాగే పైన వ్యవహరించేటువంటి ఆశావాదులు ఉంటారు, వాళ్ళు ఈ కోవలోకి వస్తారు. పైన ఆశావాదులు, ఆశ అనేది సర్వమానవులు సుఖంగా ఉండాలి, అది ఎప్పుడూ కూడా సుఖంగా ఉండడానికి కావలసినవన్నీ దైవం ఇవ్వాలి అని ఆశావాదులు ఉంటారే. ప్రపంచం బాగుండాలి, ఆనందంగా ఉండాలి, కష్టం రాకూడదు, రోగం రాకూడదు, అలాగే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి. ఈ ఆశావాదులు కూడా సమగ్ర సత్యం ఏమిటో తెలియదు కనుక ఒకవైపు మాత్రమే దైవం అంటారు, దాన్ని మాత్రమే కోరుకుంటారు. అలాగే ఇంకొకటి ఆదర్శవాదులు ఉంటారు, వాళ్ళు సానుభూతి, జాలి ప్రపంచం మీద చూపిస్తూ కొన్ని ఆదర్శాలని వాళ్ళు అనుసరిస్తూ ఆదర్శాలు ప్రపంచాన్ని నిలబెడతాయి అనుకుంటారు. కొంతవరకు ఆదర్శాలు నిలబెడతాయి, కానీ ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆదర్శం వైపుగా వెళ్ళాలని తెలియదు గనక పాక్షికమైనటువంటి విధంగా ఆలోచించే ఆదర్శవాదులు కూడా దైవాన్ని ఒకపక్షంగానే అర్థం చేసుకుంటారు. అలాగే ఇంద్రియ సంవేదనల మీద ఆధారపడేవాళ్ళు, ఇంద్రియాలకి లోనైన వాళ్ళందరూ కూడా సాధారణంగా అందరం అలాగే ఉంటాం. అప్పుడు ఇంద్రియాల ప్రలోభాలకి గురయ్యే వాళ్ళందరం కూడా దైవం అంటే ఇప్పుడున్నటువంటి చైతన్య స్థితిని ఇలాగే నిలబెట్టి ఉంచి దీన్ని పోకుండా చేసేవాడు అని అనుకుంటాం. ఇది పోతుంటే చాలా బాధపడిపోతాం, భయంకరంగా ఇలా చేశాడే దైవం అనుకుంటాం. ఎవరు దీని నుంచి కాపాడతారు అని ప్రపంచం అంతా పరిగెత్తుతాం, జ్యోతిష్కుల దగ్గరికి పరిగెత్తుతాం. మంత్రాలు ఉన్నాయా, తంత్రాలు ఉన్నాయా, పూజలు ఉన్నాయా, ఇప్పుడున్న నా స్థితి చెడిపోకూడదు, ఇప్పుడున్న స్థితి పోతేనే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి వస్తుంది అనేటువంటి అవగాహన సమగ్రమైనటువంటి విశ్వరూప సందర్శనంలో ఉంటుంది. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే భారతీయ సంస్కృతి గొప్పది. మనకి కాళీ దైవమే, మృత్యువు దేవతే, దైవము సర్వసుందరుడు సర్వశోభనుడు అయినటువంటి వాడు కూడా దైవమే. అందుకని ఇతర మతాలు కానీ ఇతర జాతులు కానీ భారతీయమైనటువంటి సంస్కృతిని కొంత పక్కకి నెట్టి మాలాగా నువ్వు కూడా దాగుడు మూతలాడాలి అని అంటూ ఉంటాయిట. భారతీయ సంస్కృతిని గ్రహించలేనటువంటి మిగతా సంస్కృతులన్నీ కూడా. అసలు వాస్తవమైనటువంటి దృష్టి ఏమిటి? ఇంతవరకు చెప్పింది చూస్తూ ఉంటే పరమేశ్వరుడు భయంకరుడేనా, లయకారకుడేనా, అన్ని కఠినమైనటువంటి అనుభవాలు ఇచ్చేవాడేనా? ఇదేనా వాస్తవ దృష్టి అంటే? విశ్వరూపంలో వాస్తవ దృష్టి ఇదే అని ఉండదు. భారతీయ ఆధ్యాత్మిక తత్వం భగవంతుడు అంటే కేవలం భయానకమైనటువంటి వాస్తవం అని అనదు. ఇది భగవంతుడు ప్రేమ, శాంతి, స్థైర్యం, శాశ్వతత్వం ఇచ్చేవాడుగా ఉంటాడు. సుహృదం సర్వభూతానాం అంటాడు భగవానుడు గీతలో. అలాగే సర్వభూత హితే రతాః, భగవంతుడు అంటే సర్వభూతములకు ఆనందం కలిగించేవాడు, సర్వభూతాలని రక్షించేవాడు, సర్వభూతాలని కూడా సుహృదంగా ఉండేవాడు, స్నేహితుడైనటువంటి వాడు అని గీతలో పరమాత్మ చెప్తున్నాడు. భగవంతుడిది ఈ స్వరూపమే. ఈ అమృత ధర్మం రావాలి అనంటే అజ్ఞాన చైతన్యం అనేది జ్ఞానం వైపుగా పురోగమించకపోతే ఈ అమృత ధర్మం అనేది రాదు. అమృత ధర్మం అంటే సుస్థిర శాంతి, ఆనందం, వివేకం ఇలాంటివి స్థిరంగా ఉండటం అనేటువంటి ఆ శిఖరం దగ్గరికి మనం వెళ్ళాలంటే ఈ అజ్ఞానమైనటువంటి కట్టడాలన్నిటినీ కూల్చకపోతే ఆ శిఖరానికి మనం చేరుకోలేము. ఇప్పుడు ఈ యుద్ధంలో అర్జునుడు ప్రధానమైనటువంటి పాత్రధారిగా ఉన్నాడు. ఇప్పుడు అతని ధర్మం ఏమిటి? దైవం తీసుకొచ్చినటువంటి ఈ యుద్ధం అనేటువంటి వినాశక రంగంలో ఆయన కూడా పాత్ర వహించి తీరాలి. ఎందుకని? దైవ ధర్మానికి, దైవం తీసుకొస్తున్నటువంటి కొత్త సత్యము, కొత్త ధర్మానికి అడ్డంగా నిరాకరిస్తూ దీనంతటినీ వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులన్నీ కూడా కౌరవ సేనలని ఆవహించి ఈ దైవ శక్తులన్నిటినీ కూడా పూర్తిగా అడ్డగిస్తున్నాయి.
భౌతికంలో వాళ్ళ రాజ్యాన్ని వీళ్ళు అపహరించారు కాబట్టి యుద్ధం వచ్చింది, రాజ్యాన్ని సంపాదించారు అనేది కనబడుతుంది. ఇది భౌతిక భూమికలో ఫలితం. ఇది కూడా సత్యమే. ఈ సత్యం అనేది లోతైనటువంటి మరొక సత్యం మీద ఆధారపడి ఉంది. అది దైవ ధర్మం, దైవ సత్యాన్ని రానివ్వకుండా ఉండే ఆసురీ శక్తులు. అవి వాటన్నిటినీ కూడా పూర్తిగా సంహరించి నిరాటంకంగా దైవధర్మం ప్రసారమయ్యేటట్టుగా, ప్రవర్తించేటట్లుగా చేయటం అర్జునుడి యొక్క దివ్య కర్తవ్యం. ఈ కర్తవ్యం విశ్వరూప సందర్శనం ద్వారా అర్జునునికి తెలిసి వచ్చింది. ఉన్నతమైనటువంటి ఒక అస్తిత్వ ధర్మానికి చెందిన రాజ్యాన్ని స్థాపించటం అనేది దైవం ఆశిస్తున్నాడు. ఇందాక చెప్పుకున్నదే, ఉన్నతమైనటువంటి సత్యం, ఉన్నతమైనటువంటి ధర్మం విశ్వంలోకి రావటానికి కొంతకాలం అయిపోయిన తర్వాత అంతవరకు ఉన్నటువంటి ఉత్తమ ధర్మాలుగా కనపడ్డటువంటి, మనకు ఉపయోగపడినటువంటివి సత్యాలు కూడా అడ్డం పడతాయి మనకి. అప్పుడు వాటిని తొలగించుకోవటం అనేది మానవుడికి సాధ్యం కాదు. ఎందుకో మనం ఇందాకే అనుకున్నాం, మానవ చైతన్యం ఉన్నదాన్ని రక్షించుకోవాలని చూస్తుంది తప్ప కొత్త దాన్ని ఆహ్వానించాలి, కొత్త సత్యం ఉన్నది, అది మరింత సుఖప్రదం అని దానికి తెలియదు. అప్పుడు భగవానుడు తప్పనిసరిగా దాన్ని పూర్తిగా ధ్వంసం చేయవలసి వస్తుంది. విశ్వరూపం వ్యక్తపరిచేటువంటి ఒక సత్యం ఉన్నది. ఒక 10 నిమిషాల్లో మనం ముగిద్దాము దీన్ని. ఇందులో అర్జునుడికి ఒక దివ్య మహనీయత అతిశయించిన రూపంలోనే ఈ భయంకరమైనటువంటి విధ్వంసక రూపం ఒకటి కనపడింది. కనపడ్డప్పుడు ఈ విశ్వరూపం చూడటానికి ముందర ఆయనకి కొన్ని ప్రశ్నలు కలిగాయి, లోతైనటువంటి ప్రశ్నలు కలిగాయి. అదేంటంటే, ప్రకృతిలో ఆత్మ చైతన్యం ఇంత భయంకరంగానే ఎందుకు వ్యక్తం కావాలి, విధ్వంసంగానే ఎందుకు వ్యక్తం కావాలి దైవ చైతన్యం? ఈ మధ్యస్థితిగా ఉన్నటువంటి సృష్టికి ప్రాధాన్యత ఏమిటి? ఈ ప్రపంచంలో అంతా కూడా పుట్టడం చనిపోవటంగా ఉన్న ఈ ప్రపంచానికి ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి ప్రశ్న కలిగింది. ప్రపంచంలో మనకు కనపడుతున్నదంతా కూడా కబళనం, ఒకదానిని మరొక జీవి కమళించి బతకటం అనేది కనపడుతుంది. అది మృత్యువు ద్వారా మనకి ఇంకా ఎక్కువ స్పష్టంగా కనపడుతుంది. ప్రతి జీవి ఇంకో జీవిని తిని బతకాలి, ప్రతి జీవి ఇంకో జీవికి ఆహారం. ద ఈటర్ ఈటింగ్ ఈజ్ ఈటెన్ అన్నారు అరవిందుల వారు. తినేది తినబడుతూ తింటోంది, తినేది తింటూ తినబడుతోంది. అందుకని ప్రతి జీవి కూడా ఇంకొక జీవికి ఆహారం అవ్వాలి, దాన్ని కబళించాలి, అట్లా ఇది బతకాలి. ఈ కబళనము అనేటువంటిది ఆధారంగానే ప్రపంచం ఎందుకుంది? ప్రపంచంలోని సంఘర్షణకి, ఈ నిరంతరమైనటువంటి వినాశకర విప్లవాలకి ఏదైనా ప్రాధాన్యత ఉందా? ప్రపంచంలోని శ్రమకి, కష్టానికి, ఈ జీవ వినాశనానికి ప్రాధాన్యత ఏమిటి? ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఈ ప్రశ్నని భగవంతుణ్ణి అడిగాడు అర్జునుడు. భగవానుడు సమాధానం చెప్పాడు. వినాశనం కూడా నా గమనాలలో వాటికి చెందిన ఇచ్ఛ, నేను ప్రవర్తించేటువంటి ప్రవర్తనలకి చెందినటువంటి ఇచ్ఛ వినాశనము, ఇది కూడా నా ఇచ్చే. ఈ యుద్ధంలో, ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో జరగాల్సినటువంటి పని కాలం అనేటువంటి ఆత్మచేతన ప్రక్రియలో వచ్చింది. కాలంలో వచ్చినటువంటి ఆత్మ చైతన్యం తీసుకొచ్చినటువంటి ఫలితం ఈ విధ్వంసకమైనటువంటి కర్మ. కాలంలో ప్రవర్తించేది విశ్వ చైతన్యం, విశ్వ చైతన్యంగా ఉన్నది కూడా పరమాత్మ చైతన్యమే. విశ్వ చైతన్యం విశ్వంలో రావాల్సినటువంటి మార్పులన్నిటినీ కూడా తీసుకొస్తుంది. అలా వచ్చిందే ఈ యుద్ధం, ఇది నాదే అని చెప్పాడు. ఈ యుద్ధం వల్ల నేను ముందే ఏ ప్రయోజనం రావాలని నిర్ణయం చేసుకున్నానో ఆ ప్రయోజనం నాకు తెలుసు, మీకు తెలియదు అని. ప్రపంచంలో విధ్వంసం వల్ల రావలసిన ఉన్నత ప్రయోజనం దైవానికి ముందే తెలుసు, అది నిర్ణయమైపోయి ఉన్నది. ఆ నిర్ణయమైపోయిన దాన్నే అర్జునుడు చూశాడు. భీష్మద్రోణులంతా కూడా దైవంలోకి పరిగెత్తి ఆ మృత్యుముఖంలోకి పోతున్నట్టుగా చూశాడు. ఇంకా యుద్ధం మొదలు కాల.
ఈ యుద్ధానికి ప్రయోజనం అనేది ఒకటి ఉన్నది. ఆ ప్రయోజనం రావడానికే దైవం ఈ కర్మ, యుద్ధం అనేటువంటి కర్మని తీసుకొచ్చారు. ఈ యుద్ధాన్ని ఎవరు ఆపలేరు. దీనికి ఎవరైతే ఉపకరణంగా ఉండదలుచుకున్నాడో వాడు ఇందులో పాల్గొనాలి తప్ప ఈ కర్మని మార్చటం అనేది జరగదు. ఎట్లాగొట్లా చేసి యుద్ధం రాకుండా చేద్దామా అంటే ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని రాయబారాలైనా కూడా యుద్ధం రానేవచ్చు. 3 రాయబారాలైనాయి మహాభారతంలో. 3వది శ్రీకృష్ణ రాయబారం. అప్పుడు కూడా యుద్ధం అనేది వచ్చింది కానీ రాకుండా ఉండాల. శాంతి కావాలని కోరుకున్నాడు ధర్మరాజు, కానీ శాంతిగా జరగల రాయబారం. యుద్ధం అనివార్యమైంది. ఈ భౌతికంగా మానవుడు ఈ భూమిక మీద ఏ కర్మనైనా చేయటానికి ముందరే నా శాశ్వత దృష్టిలో సర్వాన్ని నేను ఇదివరకే చేసేశాను అని అన్నాడు. దీన్ని మార్చడం అనేది కుదరని పని అని చెప్పాడు. ఈ సంఘర్షణని ఎవ్వరూ ఆపలేరు. ఇందులో దివ్యశక్తికి ఉపకరణాలుగా, వివేకానికి ఉపకరణంగా ఉన్న నువ్వు ధర్మం కోసం పోరాడాలి. అర్జునుడినే ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ఆయన దివ్యశక్తికి ఉపకరణంగా ఉండగలిగినటువంటి అర్హత కలిగి ఉంది కాబట్టి ఆయనని దైవం ఎన్నుకున్నాడు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది అర్జున అని చెప్తున్నాడు. అదేంటంటే ప్రకృతిలో ఉన్న మానవ అంతరాత్మవి నువ్వు, మానవుడి అంతరాత్మవి నువ్వు. నేను ఇచ్చేటువంటి ధర్మబద్ధమైన, నా న్యాయబద్ధమైన సామ్రాజ్యం అనే ఫలితాన్ని నువ్వు అనుభవించాలి. సాధారణంగా ఏం జరుగుతుందంటే వైరాగ్యం అనేది చాలా గొప్పది నిజమే అయినప్పటికీ దైవం దీన్ని నీకు ఇస్తున్నాను అంటే వైరాగ్యం పేరుతో తిరస్కరించడం అనేది అది జ్ఞాని చేయవలసినటువంటి పని కాదు. దైవం ఏది ఇస్తాడో, ఏ ఫలితాన్ని ఇస్తాడో దాన్ని తీసుకుని దాన్ని అనుభవించటం అనేది తప్పనిసరిగా జ్ఞాని చేయాలి. ఆ అనుభవంలో అహం అనేది ఉండదు. జ్ఞానిగా ఉంటాడు కనుక ఆ ఫలితాన్ని అనుభవించేటప్పుడు జనక మహారాజులాగా ఉంటాడు, కానీ అజ్ఞానంలో అహం పరిపాలించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అందుకని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఏదో నేను ఈ నెత్తురుతో తడిసినటువంటి రాజ్యాన్ని నేను అనుభవించను, నా వాళ్ళంతా చనిపోయాక నువ్వు ముందు అన్నావే, అది కూడా చాలా పొరపాటు. ఇది కావాలి అని పట్టుదల ఎంత తప్పు. దైవం ఇచ్చినప్పుడు తీసుకోకపోవటం కూడా అంతే అజ్ఞానానికి చిహ్నం కనుక నేను ఇచ్చినటువంటి ఈ రాజ్య ఫలాన్ని కూడా నువ్వు అనుభవించాలి జ్ఞానంతో అని చెప్పి ఆయన అన్నాడు. అని నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని అన్నాడు. నిమిత్తం అంటే శ్రీ అరవిందులు సందర్భము అని అర్థం చెప్పారు. అకేషన్, ఒక అకేషన్ వచ్చిందంటాను చూడండి, సందర్భమైనాడు అర్జునుడు. కేవలం ఉపకరణం కాదు. నిమిత్తం అంటే కారణం, ఉపకరణం అనే అర్థం ఉంది, కానీ ఆయన ఒక సందర్భమైనాడు. సందర్భం అనేది ఇంకా కొంచెం ఉన్నతమైనటువంటి చైతన్యానికి చెందిన మాట. ఆయన సందర్భం కావాలి. నేను దైవానికి ఒక సందర్భంగా ఉండాలి. ఆయన చేసే పనికి నేను ఒక సందర్భం కావాలి. అందుకని నిమిత్తం అనేది ఇక్కడ సందర్భం అని సరి అయినటువంటి అర్థం. ఉపకరణం అని, ఉపకరణం అంటే మళ్ళీ యాంత్రికమైపోతుంది కదా అని ఒక శిష్యుడు అరవిందుల వారిని అడిగాడు. యాంత్రికంగా ఉండాలంటున్నాడా? ఒక ఫ్యాన్ మనం స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, అది చాలా యాంత్రికంగా తిరుగుతుంది, దానికి చైతన్యం లేదు. ఎందుకు తిరుగుతున్నానో తెలియదు, ఎంతసేపు తిరగాలో తెలియదు, దాని ఇష్టం అంటూ ఏమీ లేదు. కానీ మానవుడు చైతన్యంతో ఉంటాడు. అటువంటి చైతన్యంతో ఉన్నవాడు దైవానికి ఒక యాంత్రికంగా పని చేయాలి అని కృష్ణుడు అంటున్నాడా అని అరవిందుల వారిని అడిగారు. అడిగితే అరవిందుల వారు చెప్పారు, నిమిత్తంగా నువ్వు ఉండి తీరాలి అని ఆంక్షేం బెటలా శ్రీకృష్ణుడు. నిమిత్త మాత్రం భవ అని కూడా అన్నాడు. భవ అంటే నువ్వు అలా అవ్వాలి అని అర్థం, నువ్వు అవు అని అర్థం. అయితే అవు, లేకపోతే లేదు, నీ ఇష్టం. కారణం కూడా పరమాత్మ అక్కడ చెప్పాడు. నువ్వు గనక ఈ యుద్ధం నుంచి విరమించుకుంటే ఆ ఫలితం ఆగిపోతుందని నువ్వు అనుకోవద్దు. మరొక విధంగా నేను ఈ యుద్ధం అనేటువంటి కర్మని నిర్వహించి రావలసినటువంటి ప్రయోజనం, ప్రపంచానికి రావలసిన ప్రయోజనం వచ్చేటట్లు చేయగలను. నువ్వు యుద్ధం మానుకుని పోతే ఇక్కడ యుద్ధం ఆగిపోతుంది అనుకుంటున్నావేమో, ఈ కర్మ మాత్రం ఆగదు. అందుకని ఎవరైనా సరే మానవులు దైవానికి మేము ఉపకరణాలుగా ఉండము, మా అజ్ఞాన చైతన్యంలో మేమే ఉంటాం, మాకు ఇదే ఇష్టం అంటే
పరమాత్మ మన్ని ఏమాత్రం బలవంత పెట్టాడు, ఉండండి అట్లాగే అంటాడు. కానీ ఆయన నెరవేర్చదలుచుకున్నటువంటి పని ప్రపంచంలో మరొకరి ద్వారా ఆయన నెరవేర్చుకుంటాడు గనక నిమిత్తం అనేది యాంత్రికంగా కాదు, చైతన్యపూర్వకమైన సందర్భంగా మనం ఉండాలి అనేది భగవానుని యొక్క అర్థము అని చెప్పాడు. ఇలా విశ్వరూపంలో మరొక 3 సూచనలు ఉన్నాయి అని అరవిందుల వారు చెప్పారు. మనం ఇంకా ఒక 10 నిమిషాలు ఆపేద్దాము. ఈ 3 సూచనలు విశ్వరూపం మనకిస్తోంది దైవాన్ని గ్రహించటానికి. అదేమిటంటే, మామూలుగా మానవుడుగా, మర్త్య మానవుడు, పుట్టి చచ్చిపోయేటువంటి మనిషిగా ఉన్నవాడిలో ఒక విశ్వశక్తి, ఒక ఏకత్వం, ఏకంగా ఉన్నటువంటి అతీతత్వం, అలాగే ఒక పరమమైనటువంటి అతీతత్వం, ఈ 3 ఉన్నాయి. ఒక విశ్వశక్తి పనిచేస్తోంది, ఒక యథార్థ శక్తి పనిచేస్తోంది, ఈ రెండింటికి అవతలగా ఉన్నటువంటి ఒక పరమమైన అతీత చైతన్యం ఈ పనిచేస్తోంది. ఈ 3 కూడా ఉన్నప్పుడు ఈ కలిసినటువంటి రూపం విశ్వరూపం. మొదటిసారిగా ఈ 3 కలిసినటువంటి రూపాన్ని చూసినప్పుడు ఈ దైవాన్ని చూసి అర్జునుడు ఏమనుకున్నాడు? అయ్యో, ఇంత మహనీయమైనటువంటి దైవాన్ని నేను ఒక బంధువుగా, స్నేహితుడుగా, మామూలు మానవుడుగా చూసి ప్రతిసారి కూడా ఏదో సరస్సల్లాపాలాడుతూ, హాస్యాలు చేస్తూ, చతురోక్తులు విసురుతూ నాలాంటి మానవుడే అని చూశాను. కానీ ఈయన పరమమైనటువంటి దైవము అనే భావనతో నేను చూడలేదు కదా. ఎంతో విధేయతతో, పూజ్య భావనతో, ఎంతో భక్తి సంభ్రమాలతో ఈ దైవాన్ని చూడవలసింది నేను అలా చూడలేదు అనేటువంటి ఒక వేదనా భావన అర్జునుడికి కలిగింది. ఇలా కలుగుతుంది. ఒక దైవాన్ని చూసినప్పుడు ఆయన ఎక్కడా, నేనెక్కడా, నాదింత అజ్ఞాన చైతన్యం, ఆ పరమ పురుషుడు పరమ సత్యస్వరూపం కదా, నాకు ఆయనకి ఎలాగా సంబంధం ఉంటుంది అని మనం భయంతో, భక్తితో దూరంగా ఉంటాం. ఈ సూచన ఒకటి విశ్వరూపంలో కనిపించింది. ఇక రెండవ సూచన, విశ్వరూపంలో అటువంటి పరమ సత్యానికి మనకి మధ్యన ఒక సంబంధం కుదరాలి అనంటే ఒక లంకే ఉండాలి, ఒక కనెక్షన్ ఉండాలి, ఒక జాయింట్ ఏదో ఉండాలి. ఆయన పరమ చైతన్యం, మానవుడిది పరమ అజ్ఞాన చైతన్యం. ఈ అజ్ఞాన చైతన్యం ఆ చైతన్యానికి దగ్గరగా వెళ్ళాలి అంటే ఈ రెండింటినీ కలిపేటువంటి ఒక లంకే, ఒక జాయింట్ ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ఆ రూపం ఒకటి మనకి కావాలి. ఆ రూపం మనని ఆ ఉన్నతమైనటువంటి చైతన్యానికి తీసుకువెళ్ళాలి అనేది కూడా రెండవ సూచన. ఎందుకని ఇంకొక రూపం కావాలి? మనకు మళ్ళీ ఉన్నటువంటి ఒక మానవ రూపం కావాలి. ఆ మానవ రూపంగా దైవం వ్యక్తమైనప్పుడు మనం దగ్గరగా వెళతాం. వెళ్ళి బావ అనో, అన్నయ్య అనో, తమ్ముడు అనో, పెదనాన్న అనో అంత సన్నిహితంగా మనం వ్యవహరించే విధంగా ఉంటే ఆ సన్నిహితంగా ఉండేటువంటి ఆ రూపం మనని తన ఆధ్యాత్మిక చైతన్యాన్నంతా వెనకపెట్టి, శ్రీకృష్ణుడు గోపగా బాలులతో ఆడుకుంటూ ఎలా ఉన్నాడు ఆ రేపల్లెలో మనందరికీ కూడా తెలుసు. ఆయన పరమమైనటువంటి చైతన్యం, ఆ సంగతి శ్రీకృష్ణుడికి తెలుసు. శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్నటువంటి మహనీయత అదే. తానెవరో తనకే పూర్తిగా తెలిసినటువంటి సత్య జ్ఞాన స్వరూపం శ్రీకృష్ణుడు. అయినప్పటికీ ఆయన ఆ గోపకులందరితో కూడా కలిసిమెలిసి తిరుగుతూ కృష్ణ కృష్ణ అని వాడు పిలుస్తూ ఉంటే తన గొప్ప జ్ఞానాన్నంతా వెనక్కుంచి కేవలం మానవ చైతన్యంగా వ్యవహరిస్తూ అట్లా వాళ్ళందరినీ తన వైపుకి ఆయన తీసుకురాగలిగాడు. ఈ లంకే, ఈ జాయింట్, ఈ కనెక్షన్ అనేది తప్పనిసరిగా అవసరం. ఇది ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే భగవంతుని పట్ల మనకి భక్తి, ప్రేమ పెరుగుతాయి. కృష్ణుని పట్ల విపరీతమైన ప్రేమ, యశోదకి, ఆ గోప బాలురులకి, ఆ గోపకాంతలకి ఎంత ప్రేమ వాళ్ళందరికీ. ఆ ప్రేమ భగవంతుని పట్ల ప్రేమ భక్తిగా మారడానికి సులువైనటువంటి సంబంధం ఈ మానవ సంబంధం. ఇది ఉండాలి. ఇక మూడవ సూచన విశ్వరూపం మనకిచ్చేది
సామాన్య మానవ చైతన్యానికి ఒక భయంకరంగా, ఒక మహనీయంగా కనపడేటువంటి ఆ విశ్వశక్తి ఉన్నదే, ఆ దైవంతో మానవ చైతన్యానికి సంబంధం కలిగించాలి అంటే ఒక దివ్యమైనటువంటి, చాలా మనకి సన్నిహితంగా ఉన్నటువంటి ఆనంద స్వరూపంగా దైవం మనకు కనపడాలి. అందుకే చిట్ట చివర అర్జునుడు ఈ స్వరూపాన్ని ఇంకా నేను చూడలేకపోతున్నాను, ఈ విశ్వరూప సందర్శనాన్ని నేను ఇంకా భరించలేకపోతున్నాను, నాకు ఎప్పుడూ కనిపించే విధంగా 4 చేతులతో అలాగా కనిపించు అని ఆయన అడిగాడు. కృష్ణుడికి ఉన్నవి 2 చేతులే కదా, కృష్ణుని చూసింది 2 చేతుల కృష్ణుడినే చూశాడు, కానీ అర్జునుడు 4 చేతుల కృష్ణుని చూడ ఎప్పుడు. అయినా 4 చేతులు కలవాడివిగా నాకు కనిపించు, ఆ రూపంతో నేను చూడాలి అని అన్నాడు ఆయన. అంటే నారాయణుడిగా నిన్ను చూడాలి అని కోరుకున్నాడు అని అన్నారు అరవిందులు వారు. నారాయణుడిగా చూడాలనుకున్నాడు. అలా ఒక పరమ మనోహరమైన రూపం, దైవ రూపం ఒకటి మనకి చాలా సన్నిహితంగా వస్తే ఆయన ఆ యుద్ధానికి, ఆ యాత్రకి సారథిగా అర్జునుడి పక్కన నిలబడ్డాడు ఆయన. అలా దైవరూపం, అవతారం అంటే అవతారంగా దైవం కిందికి దిగి వచ్చినప్పుడు మానవుడి శరీరంలో ఆయన నివసిస్తాడు, దైవంలో మానవుడు నివసించగలుగుతాడు. విశ్వరూపంలో చూసిన పరమ చైతన్యాన్ని చేరుకునేందుకు ఈ అవతారం అనేది ఈ సాన్నిహిత్యంగా ఉంటుంది గనక ఇది గొప్పగా తోడ్పడుతుంది. అందుకని అవతారంగా దైవం కిందికి దిగి వచ్చి మానవ చైతన్యాన్ని తనతో పాటుగా అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆ సాన్నిహిత్యంతో పరమ సత్యం వైపుగా మన్ని తీసుకువెడతాడు. ఇలా విశ్వరూపం ఈ విశ్వానికి సంబంధించిన పరమ యథార్థ సత్యాన్ని అర్జునుడికి చూపించింది. ఆ అర్జునుడికి చూపించడం ద్వారా లోకానికి కూడా చూపించింది. ఈ విశ్వానికి సంబంధించిన యథార్థం దైవానిదే విశ్వము, విశ్వకర్మ కలాపాలన్నీ కూడా ఆయన నిర్వహించేవే అనేటువంటి ఒక పరమ సత్యాన్ని, ఏకానికి అనేకానికి ఎటువంటి భేదం లేదనేటువంటి సత్యాన్ని చూపించి తాను నిర్వహించేటువంటి కర్మకలాపంలో ప్రతి మానవుడు జ్ఞానంతో పాల్గొనాలి, ఉపకరణం కావాలి అనేటువంటి దానికి ఉదాహరణగా విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. ఇది విశ్వరూప సందర్శన యోగం. దీని ప్రాముఖ్యతని అరవిందుల వారు వివరించినటువంటి పద్ధతి. సో ఇవాళ మనం విశ్వరూప ఘట్టాన్ని ముగించాము.